Chalo, after doing with summons, what do you think is the order we're going to deal now? Mute లో ఉన్నారా అందరు? లేదు మేడం. So చెప్పండి, what do you think is the order we're going to take up now as per the procedure in the courts? Chalo, Pardon, after madam? doing with what is the order do you think we are going to deal now after doing with summons? Summons, sir. Summons, madam. Order 5. ఆర్డర్ 6 డీల్ చేయాలి మేడం. రిటర్న్ ప్లీడింగ్స్. Order 6 అయిపోయిందండి. First we have Order 6 అయిపోయింది మేడం. Order 7 కూడా అయిపోయింది. మనం present we are in order 5 summons, madam. చలో, I felt like asking you, ఇప్పుడు మనం తీసుకోవాల్సిన ఆర్డర్ ఏమిటి? సరే, After summons receiving appearance or non-appearance. Yes, very good. So that is the order we're going to take up now, like. And that is order 9. Summons receive చేసుకున్న తర్వాత పార్టీస్ కోర్ట్కి రావాలి కదా. సో కోర్ట్కి వస్తే ఏమిటి, పార్టీస్ రాకపోతే ఏమిటి, అందులో ఒకరే వస్తే ఏంటి, మిగతా వాళ్ళు రాకపోతే ఏమిటి, ఇవన్నీ మనం అపియరెన్స్ నాన్ అపియరెన్స్ ఆఫ్ పార్టీస్ కాన్సెప్ట్ లో చదువుకుంటాం in order 9, right? So can I have order 9 on the screen, please, sir? Yes, ma'am. Chalo. So starting with rule 1 ఏం చెబుతుందండి, పార్టీస్ సమన్స్ అందుకోగానే సమన్స్ లో ఏం మెన్షన్ చేసి ఉంటుంది, సమన్స్ మనం పర్టికులర్ గా ఆర్డర్ 5 చదువుకునేటప్పుడు దో సమన్స్ ఆర్ మెంట్ ఓన్లీ ఫర్ ది డిఫెండెంట్ కదా. డిఫెండెంట్ ని ప్లెయింటిఫ్ సూట్ ఫైల్ చేసిన తర్వాత ఇన్స్టిట్యూట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇమీడియట్ స్టెప్ కోర్ట్ హ్యాస్ టు డూ ఇస్ టు సెండ్ సమన్స్ టు ద పర్టికులర్ డిఫెండెంట్ అనమాట. డిఫెండెంట్ కానీ డిఫెండెంట్స్ కి కానీ ఎక్కువ మంది ఉంటే వాళ్ళకి సమన్స్ పంపించడం కోర్టు యొక్క బాధ్యత. సో ఆ సమన్స్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఇన్ కేస్ ఇఫ్ దే ప్రాపర్లీ సర్వ్డ్, ఇఫ్ దే డ్యూలీ సర్వ్డ్ అండ్ డిఫెండెంట్ కానీ డిఫెండెంట్స్ కానీ ఆ సమన్స్ రిసీవ్ చేసుకున్న తర్వాత డిఫెండెంట్స్ కు ఉండే బాధ్యత ఏమిటి అంటే దే హ్యావ్ టు అపియర్ బిఫోర్ ది కోర్ట్ కదా. సో ఓన్లీ డిఫెండెంట్ హ్యాస్ టు అపియర్ ఆర్ బోత్ ద పార్టీస్ హ్యాస్ టు అపియర్ అంటే on the first hearing date both the parties has to appear, right? So I'll read the rule 1 for you. Parties to appear on a day fixed in summons for defendant to appear and answer అనేది టైటిల్ లో ఏం చెప్తారు, on the day fixed in the summons లో ఏదో ఒక రోజు మెన్షన్ చేస్తారు కదా, డేట్, ఆ డేట్ రోజుకి కోర్టు ముందుకి రావాల్సిందే డిఫెండెంట్ అని చెప్పి టు ఆన్సర్ ద ప్లెయింటిఫ్స్ క్లెయిమ్ అని అట్లా రాసిండినప్పుడు if it is a first summons, first of its kind of the institution of a suit, because summons మళ్ళీ చాలా పర్పసెస్ కి ఇష్యూ చేస్తారు, కానీ ఫస్ట్ టైం ఇష్యూ చేసే summons సూట్ ఇన్స్టిట్యూట్ అయిన తర్వాత ది సమన్స్ డిఫెండెంట్ అపియరెన్స్ కి ఇస్తారు, దట్ ఈస్ టు ఆన్సర్ ద ప్లెయింటిఫ్స్ క్లెయిమ్. ప్లెయింటిఫ్ అసలు సూట్ ఎందుకు ఇన్స్టిట్యూట్ చేశారు వారికి ఎగెనెస్ట్ గా తెలియజేస్తూ ప్లెయిన్ కాపీ కూడా జత చేస్తారు కదా, సో అందులో ఉంటే ఆ డీటెయిల్స్ అన్ని. అండ్ దెన్ ద కోర్ట్ విల్ బి ఆర్డరింగ్ ద డిఫెండెంట్ టు అపియర్ బిఫోర్ ద కోర్ట్ టు ఆన్సర్ ప్లెయింటిఫ్స్ క్లెయిమ్. ప్లెయింటిఫ్ ఏదో ఒక క్లెయిమ్ అడుగుతూ ఉండుంటారు కదా, ఆ క్లెయిమ్ కానీ ఆ రిలీజ్ కానీ ఆన్సర్ చేయడానికి ఇవ్వాలా ఇవ్వక్కర్లేదా అనే అంశం డిఫెండెంట్ కి తనకుండిన డిఫెన్స్ ఏమిటి చెప్పుకోవడానికి కోర్టు ముందు హాజరు కావాల్సింది అని సమన్స్ లో రాసి ఉంటుంది కదా. సో ఆ సమన్స్ రిసీవ్ చేసుకోకపోతే ఏమిటి, ఎట్లా సర్వ్ చేస్తారు, ఇవన్నీ మనం ఆర్డర్ 5 లో చదువుకున్నాం. సో ఇఫ్ దట్ ప్రాపర్లీ సర్వ్డ్, ఇఫ్ దట్ డ్యూలీ సర్వ్డ్ అండ్ ద డిఫెండెంట్ హ్యాపెన్స్ టు రిసీవ్ చేసుకునే మీదట డిఫెండెంట్ ఏం చేయాలంటే ఆ పర్టికులర్ ఏ డే అయితే మెన్షన్ చేసిందో సమన్స్ లోను ఆ పర్టికులర్ డే రోజు కోర్టు ముందే హాజరు కావాలి, రైట్? అదే చెప్తారు ఇక్కడ. on the day fixed in the summons for the defendant to appear and answer the claim of the party, answer the claim of the plaintiff అన్నట్టు. the parties ఇందాక అక్కడ పైన చెప్పేది డిఫెండెంట్ సమన్స్ రిసీవ్ చేసుకున్న తర్వాత కోర్టుకి రావాలి అని చెప్పాలి కదా, కానీ అక్కడ డిఫెండెంట్ కోసమే చెప్పరు, పార్టీస్ అని వాడతారు. అంటే బోత్ ద ప్లెయింటిఫ్ as well as the defendant has to be make their presence before the court అన్నట్టు అనమాట. The parties shall be in appearance at the court house
ఇన్ పర్సన్ ఆర్ బై దర్ రెస్పెక్టివ్ ప్లీడర్స్. పార్టీస్ అయినా స్వయాన రావచ్చు, లేదంటే వాళ్ళ ప్లీడర్స్ అయినా అపియర్ కావచ్చు వాళ్ళ బదులు. అండ్ ద సూట్ షల్ దన్ బి హర్డ్ అన్లెస్ ద హియరింగ్ ఇస్ అడ్జార్న్ టు ఏ ఫ్యూచర్ డే ఫిక్స్డ్ బై ద కోర్ట్. అన్లెస్ అంటే అప్పుడు వెన్నే ప్రొసీడింగ్ స్టార్ట్ అవుతాయి, హైరింగ్ స్టార్ట్ అవుతుంది అని. అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఈస్ అడ్జార్న్ లైక్ రైట్ ఫర్ ఎనీ రీజన్ వాట్స్ ఎవర్. కోర్ట్ కనుక వాయిదా ఇస్తే తప్పితే దేనికి ఇస్తుంది వాయిదా? రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేసిస్తే వాళ్ళని గుడ్, ఫైల్ చేయకుంటే రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేసుకోవడానికి టైం ఇస్తుంది కోర్టు, రైట్ కదా? సో అట్లా ఏదైనా అడ్జార్న్మెంట్ కనుక ఇవ్వకుండా ఉంటే ప్రొసీడింగ్స్ అక్కడే స్టార్ట్ అయిపోతుంది, హియరింగ్ అక్కడనే స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నారు, రైట్? అండ్ దెన్ రూల్ 2 చెప్తుంది డిస్మిసల్ ఆఫ్ సూట్ ఆర్ సమన్స్ నాట్ సర్వ్డ్ ఇన్ కాన్సిక్వెన్స్ ఆఫ్ ప్లెయింటివ్స్ ఫెయిల్యూర్ టు పే ద కాస్ట్. సో ఇప్పుడు పార్టీ డిఫెండెంట్ కోర్టుకి రాకుండా ఉండుంటే కనుక, ఎందుకు రాకుండా ఉన్నారు ఆ రీజన్ ఇందులో చెప్తారనమాట. ఇన్ కేస్ ప్లెయింటిఫ్ ప్రాపర్ గా సమన్స్ సర్వ్ చేయకుండా ఉండుంటే, లేదంటే ఆ సమన్స్ కి బర్తాఫ్ ఏముంటుందో ప్రాసెస్ ఫీ ఏమైతే ఉంటుందో అది కట్టకుండా ఉండడం మూలంగా కానీ, లేదంటే ఆ సమన్స్ తో పాటు జత చేయడానికి ప్లెయిన్ కాపీస్ ఎంతమంది డిఫెండెంట్స్ ఉంటే అన్ని కాపీస్ కోర్టులో ప్రెజెంట్ చేయాలని చెప్తారు కదా, విత్ ఇన్ 7 days ఆఫ్ ద కోర్ట్స్ ఆర్డర్ ఆఫ్టర్ ద సూట్ ఇస్ ఇన్స్టిట్యూటెడ్. లైక్ తో ఆ 7 రోజుల్లోపు మ్యాండేటరీ రిక్వైర్మెంట్ ఏమైతే ఉందో అది ప్లెయింటిఫ్ ఫిల్ చేయకుండా, ఐ మీన్ ఆ ప్లెయిన్ కాపీస్ కనుక కోర్టులో ప్రెజెంట్ కనుక చేయకుండా ఉండుంటే, అప్పుడు కూడా ఈ కారణం చేత డిఫెండెంట్ కనుక కోర్టుకి రాకుండా ఉండుంటే అప్పుడు సూట్ ని డిస్మిస్ చేసిస్తారు అని చెబుతుంది అనమాట, రైట్? ఆల్రెడీ ది రూల్ ఫర్ యూ వేర్ ఆన్ ద డే సో ఫిక్స్డ్ ఇట్ ఈస్ ఫౌండ్. అంటే ఏ రోజైతే హియరింగ్ డే ఉన్నిందో ఆ రోజు అనమాట సమన్స్ లో. Where on the day so fixed it is found that the summons has not been served upon the defendant. కోర్టుకి తెలుస్తుంది సమన్స్ సర్వ్ కాలేదు డిఫెండెంట్ మీద అని. ఇన్ కాన్సిక్వెన్సెస్ దేని మూలంగా అంటే, ఇన్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద ప్లెయింటిఫ్ టు పే ద కోర్ట్ ఫీ ఆర్ ద పోస్టల్ చార్జెస్. ఆ సమన్స్ పంపించడానికి అయ్యే ఫీజు ఉంటుంది కదా, అది కనుక ప్లెయింటిఫ్ పే చేయకపోవడం మూలంగా కోర్ట్ సమన్స్ పంపించలేదు అనుకోండి, లేదు ఇఫ్ ఎనీ చార్జబుల్ ఫర్ సచ్ సర్వీస్ అంటే అదే సమన్స్ సర్వ్ చేయడానికి అయ్యే ఖర్చులు ఏవైతే ఉంటాయో అవి కనుక ప్లెయింటిఫ్ కోర్టులో కట్టకపోవడం మూలంగా, లేదా ఆర్ ఫెయిల్యూర్ టు ప్రెజెంట్ కాపీస్ ఆఫ్ ద ప్లెయింట్ యాజ్ రిక్వైర్డ్ బై రూల్ 9 ఆఫ్ ఆర్డర్ 7. ఆర్డర్ 7 లో రూల్ 9 లో చెప్తారు కదా, అదే ప్లెయింట్ లోను మ్యాండేటరీ రిక్వైర్మెంట్స్ ఏముంటాయంటే, ప్లెయింట్ ఫైల్ చేస్తున్నప్పుడు ప్లెయింట్ యాక్సెప్ట్ చేసిన తర్వాత కోర్టు విత్ ఇన్ 7 days ప్లెయిన్ కాపీస్ అన్ని ప్రెజెంట్ చేయాలి. ఎంతమంది డిఫెండెంట్స్ ఉంటే అంతమంది డిఫెండెంట్స్ ఆ నంబర్ కి ప్లెయిన్ కాపీస్ అయితే కోర్టులో ప్రెజెంట్ చేయాలి అని చెప్పి ఉంటుంది ఆర్డర్ 7 లో రూల్ 9 లోని. సో అది కనుక కంప్లై చేయకపోతే, అట్లా ప్లెయిన్ కాపీస్ కనుక ప్లెయింటిఫ్ ఆ 7 days లోపు కోర్టులో కనుక ప్రెజెంట్ చేయకపోతే సమన్స్ అప్పుడు కూడా కోర్టు పంపించదు. సో పంపించకపోవడం మూలంగా డిఫెండెంట్ మీద ఆ సమన్స్ కనుక సర్వ్ అవ్వలేదని కనుక ఈ హియరింగ్ డేట్ రోజున కనుక తెలిస్తే కోర్ట్ కి, అప్పుడు ప్లెయింటిఫ్ సూట్ ఏమైతే ఉన్నిందో దాన్ని డిస్మిస్ చేసేస్తుంది అని చెప్తుంది. కానీ దీనికి ఒక ఎక్సెప్షన్ ఇస్తాడు, రైట్? Failure to present copies of the plaint as required by Rule 9 of Order 7, the court may make an order that the suit be dismissed. Suit ని dismiss చేసేస్తూ ఆర్డర్ పాస్ చేస్తుంది. Provided that no such order shall be made. ఇలాంటి ఆర్డర్ వేయకూడదు, అంటే డిస్మిస్ చేయకూడదు ఎప్పుడు, ఇఫ్ నాట్ విత్ స్టాండింగ్ సచ్ ఫెయిల్యూర్ ద డిఫెండెంట్ అటెంప్ట్స్. అంటే కోర్ట్ సమన్స్ డెలివర్ చేయకపోయినా, ఆ వ్యక్తికి సమన్స్ అందకపోయినా డిఫెండెంట్ కి, కానీ ఏదొక వే మూలంగా డిఫెండెంట్ కి తెలిసే ఉంటుంది అతని మీద సూట్ ఫైల్ అయింది, పలానా రోజు హియరింగ్ డే ఫిక్స్ అయింది, అండ్ హీ హాస్ సఫిషియంట్ టైం, లైక్ అంటే అతను ట్రావెల్ చేసి కోర్ట్ కి రావడానికి, అతను ఏమైతే స్టెప్స్ తీసుకోవాలో అవన్నీ తీసుకోవడానికి అతనికి సఫిషియంట్ టైం ఉంటే, అంటే అంత ఎర్లీగా డిఫెండెంట్ కి తెలిసే ఉండుంటే, లైక్ పలానా రోజు సూట్ హియరింగ్ ఉంది అని, అప్పుడైతే సూట్ డిస్మిస్ చేయడం కుదరదు అని చెప్తుంది, చేయకూడదు అనమాట, రైట్? బికాస్ ప్లెయింటిఫ్ కి తెలుసు కదా సమన్స్ వచ్చినా రాకున్నా, సారీ డిఫెండెంట్ కి తెలిసింది కదా సమన్స్ రీచ్ అయినా రీచ్ అవ్వకపోయినా తనకి కోర్టులో పలానా డేట్ రోజు హియరింగ్ అయితే ఉన్నిందని ఆ డిఫెండెంట్ కి తెలుసు కాబట్టి ఆ పరిజ్ఞానంతో వారి కోర్టుకి రావాల్సిందే కదా. సో అప్పుడు రాకపోతే మాత్రం ఆ కాన్సిక్వెన్సెస్ వేరేగా ఉంటుంది, సూట్ అయితే మాత్రం డిస్మిస్ చేయరు అనమాట, రైట్? దిస్ ఇస్ రూల్ 2. అండ్ దెన్ రూల్ 3 చెబుతుంది వేర్ నీదర్ పార్టీ అపియర్స్ సూట్ టు బి డిస్మిస్డ్. సో ఇద్దరిలో ఏ పార్టీ రాకపోయినా సరే సూట్ డిస్మిస్ చేసిస్తారు. సూట్ ఏ అంశాలకి డిస్మిస్ చేస్తారు అనేది మనం తెలుసుకోవడం ఇంపార్టెంట్ ఇక్కడ. ఫస్ట్ థింగ్,
హియరింగ్ డేట్ రోజు డిఫరెంట్ రాకుండా ఉండినప్పుడు అంటే ఎందుకు రాలేదో రీజన్స్ చదువుకున్నాం. సో ఆ రీజన్స్ కి డిఫరెంట్ కోర్టు ముందే హాజరు కాకుండా ఉండినప్పుడు అండ్ కోర్టు ఇది రియలైజ్ చేసుకున్నప్పుడు సమన్స్ వారికి చేరలేదని అప్పుడు సూట్ డిస్మిస్ చేస్తుంది. రెండొక సర్కమ్స్టాన్స్ లో ఎప్పుడు డిస్మిస్ చేస్తుంది అంటే రెండు పార్టీస్ కోర్టుకి రానప్పుడు, అంటే నిదర్ ప్లెయింటిఫ్ రారు లేదా డిఫెండెంట్ కూడా ఇద్దరు రారు అనమాట కోర్టుకి ఆ హియరింగ్ డేట్ రోజు. అప్పుడు ఆబ్వియస్ గా సూట్ డిస్మిస్ చేసేస్తుంది. సూట్ ఫైల్ చేసిన వాళ్ళే కోర్టుకి రాకపోతే కోర్ట్ సూట్ నడిపేది కదా, సో ఆబ్వియస్ గా డిస్మిస్ చేసేస్తుంది. రూల్ 3 అనమాట. వేర్ neither party appears when the suit is called for hearing, the court may make an order that the suit be dismissed. Obvious గా suit dismiss చేసేస్తుంది. ఇది రెండవ circumstance. రూల్ 4 లో చెప్తారు plaintiff may bring a fresh suit or court may restore the suit so filed. Like అది ఇందాక డిస్మిస్ చేసిన సూట్ ఉంది కదా, రెండు circumstances లో డిస్మిస్ చేసిన సూట్ అటువంటిది రెస్టోర్ అయినా చేసుకోవచ్చు, లేదంటే ప్లేంటిఫ్ ఒకసారి సూట్ డిస్మిస్ చేసేస్తే వారి దగ్గర డబ్బులు బాగా ఉంటే ఫ్రెష్ సూట్ కూడా వేసుకోవచ్చు అనమాట. బికాస్ ఆ డబ్బు వెనక్కి ఇయ్యరు. రైట్. So where a suit is dismissed under Rule 2 or Rule 3, the plaintiff may, subject to the law of limitation, మళ్ళీ ఆ లా ఆఫ్ లిమిటేషన్ వారు గమనించుకోవాలన్నమాట. అంటే ఇట్ ఈస్ ఫస్ట్ టైం ఫైల్ చేసినప్పుడే వారి లాస్ట్ డేట్ ఆఫ్ లిమిటేషన్ రోజు ఫైల్ చేశారనుకోండి, సూట్ డిస్మిస్ అయిపోయింది అనుకోండి ఫర్ ద రీజన్స్ అబౌవ్ మెన్షన్, లైక్ అది ప్లేంటిఫ్ డిఫాల్ట్ కదా ఆబ్వియస్ గా రెండిట్లోనూ. మొదటి సెకండ్ స్టాన్స్ లో వారు ఆ ప్రాసెస్ ఫీ కట్టాలి లేదా ప్లెయిన్ కాపీ సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేయకపోతే అది ప్లేంటిఫ్ డిఫాల్ట్ అని ఎందుకనంటే సొంత తప్పిదం అనమాట. అది స్వయంగా చేసిన తప్పిదం అనమాట అది. సో ఎవరి తప్పుకు వాళ్ళు అనుభవించాలి కాబట్టి ఆబ్వియస్ గా సూట్ డిస్మిస్ చేసిస్తారు. సో అట్లా సూట్ డిస్మిస్ చేసినప్పుడు ప్లేంటిఫ్ ఉండిన ఆప్షన్ ఏమిటంటే ఫ్రెష్ సూట్ అయినా వేసుకోండి, కొత్త సూట్ అయినా వేసుకోండి. దాని మీద రెస్ జ్యూడికేటా అప్లై కాదు డిస్మిస్ చేసిన సూట్ మీద. బికాస్ రెస్ జ్యూడికేటా ఓన్లీ ఎడ్యుడికేషన్ అయితేనే అప్లై అవుతుంది ఏ ప్రొసీడింగ్ మీద అయినా సరే. వీ హ్యావ్ టు కీప్ దిస్ ఇన్ మైండ్. రైట్. సో రెస్ జ్యూడికేటా అప్లై కాదు కాబట్టి ఫ్రెష్ సూట్ అయితే ఫైల్ చేసుకోవచ్చు ప్లేంటిఫ్ అని చెప్పి చెబుతున్నారు. I'll read the rule for you. Where a suit is dismissed under Rule 2 or Rule 3, the plaintiff may, subject to the law of limitation. So what I mean to say is like ఆ లిమిటేషన్ పీరియడ్ దాటక ముందే ఆ ఫ్రెష్ సూట్ అయినా ఫైల్ చేసుకోవచ్చు, లేదంటే ఇన్ కేస్ ఇఫ్ హీ వాంట్స్ టు రెస్టోర్ ది సూట్ బ్యాక్, లైక్ వారి కోర్టుకు వచ్చి వారు ఎందుకు కోర్టుకి హాజరు కాలేదో, లేకపోతే ఎందుకో ఆ సమన్స్ కి ఆ బత్తా కట్టలేదో, ప్రాసెస్ ఫీ కట్టలేదో, లేదంటే ఎందుకో ప్లెయిన్ కాపీస్ ఇవ్వలేకపోయారో జస్టిఫైబుల్ రీజన్ కోర్ట్ని సాటిస్ఫై చేస్తూ కనుక చెబితే అప్పుడు కోర్ట్ని ప్లీజింగ్ గా అడిగితే దయించి నా సూట్ రెస్టోర్ చేయండి, ఈ రీజన్ కి నేను రాలేకపోయినా దట్ ఈస్ జెన్యూన్ రీజన్ అని చెప్పి కోర్ట్ని నమ్మించగలిగితే, సాటిస్ఫై చేయగలిగితే, నమ్మించడం కాదు. సో ఇఫ్ ద కోర్ట్ ఇస్ సాటిస్ఫైడ్ సూట్ ని రెస్టోర్ చేస్తుందంటే మళ్ళీ ఫైల్ మీదకి తీసుకుంటుంది కొట్టేసిన సూట్ ని. రైట్. అంతే చెప్తుంది. Where a suit is dismissed under Rule 2 or Rule 3, the plaintiff may, subject to the law of limitation, bring a fresh suit or he may apply for an order to set the dismissal order aside. ఆ dismissal order ఏమైతే ఉందో దాన్ని పక్కకు పెట్టేయమని, అంటే మళ్ళీ సూట్ ని పునః ప్రారంభించమని అన్నట్టు. రైట్. అండ్ ఇఫ్ he satisfied the court, if he satisfies the court, like the court ని కనుక సాటిస్ఫై చేయగలిగితే that there was a sufficient cause for such failure as is referred to in Rule 2. చెప్పాను కదా, Rule 2 లో కానీ Rule 3 లో కానీ ఏ సెకండ్ లో అయితే సూట్ డిస్మిస్ చేశారో కోర్టు ముందుకి హాజరు కాకపోవడానికి కానీ, లేదంటే సమన్స్ సర్వ్ చేయడానికి ఆ ప్రొసీజర్ కనుక ఫాలో అవ్వకపోవడానికి తన దగ్గర ప్రాపర్ రీజన్ ఉంది అని చెప్పి కనుక ప్లెయింటిఫ్ కోర్ట్ ని సాటిస్ఫై చేయగలిగితే అప్పుడు తన డిస్మిసల్ ఆర్డర్ ఏమైతే ఉందో దాన్ని సాటిస్ఫై చేస్తుంది. డౌట్. ఎక్స్క్యూజ్ మీ ఫర్ ఏ మూమెంట్. ఏం నా
Sorry, yeah. సో డీలింగ్ విత్ రూల్ 4 అండ్ రూల్ 4 లో చెప్పాము, ఎప్పుడైతే ఆ సూట్ డిస్మిస్ చేస్తారో దాన్ని రెస్టోర్ చేసుకోవచ్చు ప్లెయింటిఫ్, లేదంటే ఫ్రెష్ సూట్ అయినా తీసుకోవచ్చు అని. అండ్ దెన్ రూల్ 5 చెబుతుంది dismissal of suit where plaintiff after summons return unserved fails for 7 days to apply for fresh summons. మళ్ళీ ఇదొక circumstances in which a suit can be dismissed. లైక్ అది ఏమిటి అంటే, సమన్స్ సర్వ్ కాలేదు కదా ఫస్ట్ టైం, ఏదో తప్పిదం మూలంగా, అదేమిటంటే సమన్స్ ప్రాసెస్ ఫీ అయినా కట్టలేదు, అప్లైన్ కాపీస్ అయినా ప్రొడ్యూస్ చేయలేదు కదా. సో అప్పుడు కోర్ట్ ఏం చేస్తుందంటే, సమన్స్ సర్వ్ కానప్పుడు మళ్ళీ ఇంకొక 7 days టైం ఇస్తుంది ఆ ప్లెయింటిఫ్ కి. ఇచ్చి, బాబు ఇప్పుడైనా ప్రాపర్ గా సమన్స్ సర్వ్ చేయవు, లేకపోతే అవి ఏమన్నా రిక్వైర్మెంట్స్ కంప్లై చేయని చెప్పి 7 days టైం ఇస్తుంది. సో ఆ 7 days లోగా కూడా కంప్లై చేయకపోతే అప్పుడు కూడా సూట్ డిస్మిస్ చేసేస్తుంది. I'll read the rule for you. Where after a summons has been issued to the defendant or to one of the several defendants and returned unserved. First time summons served చేశారు, but they're returned unserved. Like అంటే డిఫెండెంట్ మీద సర్వ్ కాలేదు summons, whatever be the reason, right? అప్పుడు the plaintiff fails for a period of 7 days from the date of return made to the court by an officer ordinarily certifying to the court రిటర్న్స్ మేడ్ బై ద సర్వింగ్ ఆఫీసర్. ఇదంతా ఆ లాంగ్వేజ్ అంతే. ఇక్కడ ఏం చెప్తానంటే, సర్వింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉండినారో వారు ఆ కోర్ట్ కి రిటర్న్ పంపిస్తారో, ఆ రిటర్న్ లో ఎండార్స్మెంట్ ఏముంటదంటే, సమన్స్ ఇస్ నాట్ సర్వ్డ్ అని రాసి ఉంటుంది. ఇంకా ఎందుకు సర్వ్ కాలేదు అనే రీజన్ కూడా అందులోనే మెన్షన్ చేసి ఉంటుంది. సో వాట్ ఆర్ బి ద రీజన్ సమన్స్ ఫస్ట్ టైం పంపించిన తర్వాత అది సర్వ్ కాలేదు అని చెప్పి ఆ రిటర్న్ కనుక కోర్ట్ కి చేరినప్పుడు, ఆ ప్లెయింటిఫ్ కి నోటీస్ ఉండినప్పుడు, కోర్ట్ అగైన్ గివ్స్ ఇన్ టైమ్ టు సర్వ్ సమ్మన్స్ ఫర్ ద సెకండ్ టైం. లైక్ అది 7 days టైం ఇస్తుంది అనమాట ప్లెయింటిఫ్ కి మళ్ళీ సర్వ్ చేయమని. సో అప్పుడు ప్లెయింటిఫ్ అప్లై చేసుకోవాలి, మళ్ళీ సెకండ్ టైం సమ్మన్స్ సర్వ్ చేయడానికి పర్మిట్ చేయండి అని చెప్పి మళ్ళీ అప్లై చేసుకోవాలి ప్లెయింటిఫ్. లైక్ మళ్ళీ అది సేమ్ ఫార్మాలిటీస్ ఉంటాయి. ఆ ప్రాసెస్ ఫీ ఏమైతే ఉన్నిందో ఇన్ అడ్వాన్స్ కట్టాలి డిఫెండెంట్స్ కి సమ్మన్స్ పంపించడానికి. లేదు ఆ ప్లెయిన్ కాపీస్ అండ్ ఒకరికన్నా ఎక్కువ మంది డిఫెండెంట్స్ ఉంటే ఆ ప్లెయిన్ కాపీస్ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి కదా. సో సేమ్ ఈ రిక్వైర్మెంట్స్, ఈ మ్యాండేట్ రిక్వైర్మెంట్స్ మళ్ళీ ఫాలో అయితే సమన్స్ అయితే ఇష్యూ చేయమని కోర్టుకి అయితే అప్లికేషన్ పెట్టుకోవాలి. సో ఇన్ కేస్ ద ప్లెయింటిఫ్ ఫెయిల్స్ టు అప్లై విత్ ఇన్ 7 days టు సర్వ్ సమ్మన్స్ ఫర్ ద సెకండ్ టైం, రెండోసారి సమ్మన్స్ సర్వ్ చేయండి అని చెప్పి కోర్టుకి కనుక అప్లికేషన్ కనుక 7 days లోగా పెట్టుకోకపోతే, అప్పుడు కూడా దాని ఏమంటారు, సూట్ ని డిస్మిస్ చేసేస్తుంది కోర్ట్ అని చెప్తారనమాట. వేర్ ఆఫ్టర్ ద సమ్మన్స్ హాస్ బీన్ ఇష్యూడ్ టు ద డిఫెండెంట్ ఆర్ టు వన్ ఆఫ్ ద సెవరల్ డిఫెండెంట్స్. లైక్ చాలా మంది డిఫెండెంట్స్ ఉంటే కనుక అందులో ఒకరికి సర్వ్ కాకపోయినా సరే, అండ్ రిటర్న్ ఆన్సర్ ద ప్లెయింటిఫ్ ఫెయిల్స్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 7 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిటర్న్ మేడ్ టు ద కోర్ట్. అట్లా సమన్స్ సర్వ్ కాకుండా రిటర్న్ వచ్చేసిన తర్వాత 7 రోజుల లోపు ఆ రిటర్న్ వచ్చింది, అది ఎవరు పంపించారో ఆఫీసర్ అవన్నీ రాసి ఉంటుంది. రిటర్న్ బై ద ఆఫీసర్ ఆర్డినరీలీ సర్టిఫైయింగ్ టు ద కోర్ట్ రిటర్న్స్ మేడ్ బై ద సర్వింగ్ ఆఫీసర్. సర్వింగ్ ఆఫీసర్ ఏమైతే చేస్తారో వారు కోర్ట్ కి మళ్ళీ ఆ రిటర్న్ పంపించేస్తారు కదా అది. సో అలా పంపించిన తర్వాత సర్వింగ్ ఆఫీసర్ ప్లెయింటిఫ్ కి నాలెడ్జ్ వచ్చిన తర్వాత రిటర్న్ అయిపోయిన 7 రోజుల లోపు మళ్ళీ ఫ్రెష్ సమ్మన్స్ ఇష్యూ చేయమని అప్లికేషన్ పెట్టుకోవాలి కోర్టుకి అని ఈ రూల్ 5 చెబుతుంది. అట్లా అప్లై చేసుకోవడంలో కనుక ప్లెయింటిఫ్ ఫెయిల్ అయిపోతే సూట్ ని డిస్మిస్ చేసేస్తుంది అని. టు అప్లై ఫర్ ద ఇష్యూ ఆఫ్ ఫ్రెష్ సమ్మన్స్ ద కోర్ట్ షల్ మేక్ ఎన్ ఆర్డర్ ఫర్ ద సూట్ బి డిస్మిస్డ్ యాజ్ అగైన్స్ ద డిఫెండెంట్ అన్లెస్ ద ప్లెయింటిఫ్ హ్యాస్ విత్ ఇన్ ద సెట్ పీరియడ్ సాటిస్ఫై ద కోర్ట్ దట్. మళ్ళీ ఇక్కడ ప్లెయింటిఫ్ కోర్టుకు వచ్చి మళ్ళీ 7 రోజుల్లోగా ఎందుకు అప్లికేషన్ పెట్టుకోలేరు, కోర్టుని సాటిస్ఫై చేయగలిగిన రీజన్స్ కనుక కోర్టుకి మెన్షన్ చేస్తే, అప్పుడు మళ్ళీ సూట్ ని రెస్టోర్ చేసి మళ్ళీ సమ్మన్స్ ని ఇష్యూ చేయడానికి మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవాలి ప్లెయింటిఫ్. ఒకటి రెస్టోరేషన్ కి పెట్టుకోవాలి, మళ్ళీ ఆ సమ్మన్స్ కి అప్లికేషన్ పెట్టుకోవాలి. అట్లా పెట్టుకుని తర్వాత దాన్ని రెస్టోర్ చేస్తుంది అనమాట. రెస్టోర్ చేస్తూ మళ్ళీ సమ్మన్స్ పంపిస్తుంది సెకండ్ టైం. అదే చెప్తారు, if the plaintiff has satisfied the court that he has failed after using best endeavors to discover the residence of the defendant. సో అక్కడ రీజన్స్ చెప్తారు సాటిస్ఫై చేయడానికి కోర్ట్ కి అని చెప్పారు కదా. ఆ రీజన్స్ ఏమై ఉండొచ్చు అంటే, లైక్ చాలా సీరియస్ సరే ఆ రీజన్స్ ఏమై ఉండొచ్చు అంటే, దట్ హీ హాస్ ఫెయిల్డ్ ఆఫ్టర్ యూజింగ్ బెస్ట్ ఎండివర్స్. అంటే తను పెట్టాల్సిన ఎఫర్ట్స్ అన్ని పెట్టిన తర్వాత కూడా ఆ డిఫెండెంట్ యొక్క ప్రాపర్ రెసిడెన్స్ ని
వారు కనుగొనలేకపోయారు అని చెప్పి కోర్ట్ని కనుక సాటిస్ఫై చేయగలిగితే అనమాట. వేర్ హీ హాస్ ఫెయిల్డ్ ఆఫ్టర్ యూజింగ్ ద బెస్ట్ endeavors endeavor in the sense the best efforts అనమాట టు డిస్కవర్ ద రెసిడెన్స్ ఆఫ్ ద డిఫెండెంట్ హూ హాస్ నాట్ బీన్ సర్వ్డ్. ఎవరి మీద అయితే సమన్ సర్వ్ కాలేదో అటువంటి డిఫెండెంట్ యొక్క రెసిడెన్స్ ని కనుగొనలేకపోయారు ఆఫ్టర్ పుట్టింగ్ ఆల్ హిస్ బెస్ట్ ఎఫర్ట్స్ అని చెబుతూ కోర్ట్ ని కనుక సాటిస్ఫై చేయగలిగితే. సమన్ సర్వ్ కాలేదు కదా, ఎందుకు సర్వ్ కాలేదు, ఎందుకు సర్వ్ చేయలేదు అని అడిగితే ప్లెంటిఫ్ రీజన్ చెప్తారనమాట. మాకు ఆ డిఫెండెంట్ ఆ అడ్రస్ దొరికిందండి, ఇంకా ఎక్కడైతే ఉంటారో డిఫెండెంట్ వేరే అడ్రస్ ఏం దొరకలేదు, అందుకనే సమన్ సర్వ్ కాలేదు అని. లేదంటే అసలు డిఫెండెంట్ అడ్రస్ అయితే దొరకలేదు అన్నట్టు కోర్ట్ కి కనుక సాటిస్ఫై చేయగలిగితే అప్పుడు డిస్మిస్ చేసిన సూట్ ని రెస్టోర్ చేస్తుంది. లేదు, ఇంకొక సెకండ్ ఛాన్సెస్ ఏమిటంటే సచ్ డిఫెండెంట్ ఇస్ అవాయిడింగ్ సర్వీస్ ఆఫ్ ప్రాసెస్. లేదు, కోర్ట్ ని ప్లెయింటిఫ్ నమ్మించగలిగితే నేను ఐ హావ్ పుట్ ఆల్ మై ఎఫర్ట్స్ టు సర్వ్ సమ్మన్స్ ఆన్ ద డిఫెండెంట్ బట్ ద డిఫెండెంట్ ఈస్ విల్ఫుల్లీ అవాయిడింగ్. తను ఎన్ని మార్గాలు ఎంచుకోవాలో అన్ని మార్గాలు ఎంచుకుంటూ డిఫెండెంట్ సమన్స్ సర్వ్ కాకుండా చూసుకుంటున్నారు అని చెప్పి కోర్ట్ ని కనుక నమ్మించగలిగితే అప్పుడు కూడా సూట్ ని రెస్టోర్ చేస్తుంది. మూడో సెకండ్ ఛాన్సెస్ దర్ ఇస్ ఎనీ అదర్ సఫిషియెంట్ కాజ్ ఫర్ ఎక్స్టెండింగ్ ద టైం, లైక్ సో ఇంకా వారికి ఒంట్లో బాగాలేదనో ఇంకా ఏదైనా డేంజరస్ సిచ్యువేషన్ ఉందో దాని మూలంచి వారు కోర్టుకు వచ్చి అవన్నీ వారు చేయాల్సిన పని ఏమైతే ఉందో సమన్స్ పంపించడం అవన్నీ అట్లా చేయలేదు. సెకండ్ టైం అప్లికేషన్ పెట్టుకోవడానికి ఫెయిల్ అవ్వడానికి ఏదైనా రీజన్ కనుక చూపిస్తే ఈ రెండు కాక అప్పుడు కోర్ట్ కనుక సాటిస్ఫై ఉంటే ఎవరికి ఒంట్లో బాగాలేదో హాస్పిటలైజ్డ్ అయ్యారో వాట్ ఎవర్ బి దట్ సార్ట్ ఆఫ్ రీజన్ దేని మూలంగా కనుక కోర్ట్ కనుక సాటిస్ఫై అయితే అప్పుడు కూడా డిస్మిస్ చేసిన సూట్ ని రెస్టోర్ చేస్తూ మళ్ళీ డిఫెండెంట్ కి ప్లెయింటిఫ్ కి టైం ఇస్తుంది అనమాట అప్లికేషన్ పెట్టుకోవడానికి ఆ సమన్స్ పంపించడానికి, రైట్. అండ్ దెన్ సబ్ రూల్ 2 చెబుతుంది ఇన్ విచ్ కేస్ ద కోర్ట్ మే ఎక్స్టెండ్ ద టైం. సరే అట్లా అప్లికేషన్ పెట్టుకున్నట్టు రీజన్ చూపిస్తే ద కోర్ట్ క్యాన్ ఎక్స్టెండ్ ద టైం అనమాట. ఇన్ విచ్ కేస్ ద కోర్ట్ మే ఎక్స్టెండ్ ద టైం ఫర్ మేకింగ్ సచ్ అప్లికేషన్ ఫర్ సచ్ పీరియడ్ యాజ్ ఇట్ థింక్స్ విత్, లైక్ ఎంత టైం గ్రాంట్ చేయాలని కోర్ట్ అనుకుంటారో కోర్ట్ వారు అంత టైం ప్లెయింటిఫ్ కి మళ్ళీ గ్రాంట్ చేస్తారనమాట సమన్స్ పంపించడానికి సూట్ రెస్టోర్ చేసిన తరువాత, రైట్. దిస్ ఇస్ రూల్ 5. And then sub rule 2 of rule 5 చెప్తుంది in such case the plaintiff may subject to the law of limitations bring a fresh suit. సో ఇట్లా కాదు రెస్టోర్ చేయడం అక్కర్లేదు అనుకున్నారు అనుకో ప్లెయింటిఫ్, అప్పుడు ఏం చేస్తారంటే ఫ్రెష్ సూట్ అయినా ఫైల్ చేసుకోవచ్చు అని చెబుతుంది అనమాట. దట్ ఈస్ రూల్ 5. అండ్ దెన్ రూల్ 6 చెబుతుంది ప్రొసీజర్ వేర్ ఓన్లీ ప్లెయింటిఫ్ అపియర్స్. సో ఇక్కడ బోత్ పార్టీస్ ఉన్నారు కదా, ఫస్ట్ యాక్చువల్ గా సమన్స్ డిఫెండెంట్ కి రీచ్ అయింది అనుకోండి, డిఫెండెంట్ వచ్చి ప్లెయింటిఫ్ రాకపోతే లేకపోతే ప్లెయింటిఫ్ వచ్చి డిఫెండెంట్ రాకపోతే ఇలాంటి సెకండ్ ఛాన్సెస్ ఉంటాయి కదా. సో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ప్లెయింటిఫ్ వస్తారు, డిఫెండెంట్ రాకపోతే ఏమిటి అని సమన్స్ రిసీవ్ చేసుకున్న మీదట కూడా రిసీవ్ చేసుకున్నారని కోర్టుకి తెలిసిన తర్వాత కూడా ప్రూఫ్ ఉండిన తర్వాత కూడా డిఫెండెంట్ ఫెయిల్స్ టు అపియర్ ఆన్ దట్ పర్టికులర్ హియరింగ్ డేట్ అప్పుడు ఏమిటి సూట్ పరిస్థితి అనేది చెప్తుంది. Where the plaintiff appears and the defendant doesn't appear when the suit is called on for hearing. ఆ హియరింగ్ డేట్ రోజు సూట్ ని పిలిచినప్పుడు ప్లెయింటిఫ్ ఒక్కరే వస్తారు, డిఫెండెంట్ రాకపోతే ఏమిటి అని. మళ్ళీ ఇక్కడ రెండు సందర్భాలు చెప్తారు. ఒకటి సమన్స్ పద్ధతి ప్రకారం సర్వ్ అయినట్టు, లీగల్ గా సర్వ్ అయినట్టు. when the summons are duly served, if it is proved that the summons were duly served, the court may make an order that the suit be heard ex parte. Disturb. Shut the door and go. No, I didn't. సరే, ఇంతకీ ఏం చెప్పింది రూల్ 6. సరే, సమన్స్ ప్రాపర్ గా సర్వే అయిపోయినా సమన్స్ రిసీవ్ చేసుకున్న మీదట కూడా డిఫెండెంట్ ఆ పర్టికులర్ హియరింగ్ డేట్ రోజు కోర్ట్ కి రాకపోతే ఆబ్వియస్ గా కోర్ట్ ఏం ఆర్డర్ వేస్తుందంటే ది సూట్ విల్ బి హర్డ్ ఎక్స్ పార్టీ, నెక్స్ట్ హియరింగ్ కి ఎక్స్ పార్టీ వినేస్తుంది అని. ఎక్స్ పార్టీ అంటే ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ద అదో పార్టీ అని. జనరల్ గా ఆడియో ఆల్టరం పాఠం అన్ని కోర్ట్స్ ఫాలో అవుతాయి కదా. ఇట్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. ఇట్ మీన్స్ దట్ నో పార్టీ ఆర్ నో పర్సన్ షాల్ బి కండెమ్డ్ అన్హర్డ్. అంటే వేరొక పార్టీని వినకుండా, ఆపోజిట్ పార్టీని వినకుండా ఏ మ్యాటర్ డిసైడ్ చేయడానికి లేదు. అండ్ ఒక పార్టీని శిక్షించడానికి కూడా లేదు అని చెబుతుంది అనమాట. దాన్ని ఆడియో ఆల్టరం పాఠం అంటారు. ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్, రైట్. సో ఇవి కంపల్సరీ కోర్ట్స్ ఫాలో అయ్యే తీరాల్సింది.
సో అట్లా ఇక్కడ ఏం చేస్తుందంటే ఆబ్వియస్ గా ఆపర్చునిటీ ఇచ్చింది కోర్టుకి రమ్మని, కోర్టుకి డిఫెండెంట్ రాకపోతే ఎక్స్ పార్టీ వినేస్తుంది. ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ పార్టీ ఓన్లీ నెక్స్ట్ హియరింగ్ లో ప్లేంటిఫ్ ఏం చెప్పుకోవాలో అది వినేసి తన జడ్జ్మెంట్ అయితే తను పాస్ చేస్తుంది అన్నట్టు ఆర్డర్ పాస్ చేస్తుంది అనమాట, రైట్. అండ్ దెన్ ఇంకొక circumstances అంటే when the summons was not duly served, like సమన్స్ సర్వ్ అయ్యి డిఫెండెంట్ రాకపోతే ఎక్స్ పార్టీ వినేస్తుంది అని చెప్పి ఆర్డర్ చేస్తుంది. లేదు సమన్స్ సర్వ్ కాలేదనుకోండి, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ప్రూవ్ దట్ ద సమన్స్ వాజ్ డ్యూలీ సర్వ్, లైక్ సమన్స్ సర్వ్ కాలేదు అని కోర్టుకి కనుక ప్రూవ్ అయితే అప్పుడు ద కోర్ట్ షుల్ డైరెక్ట్ సెకండ్ సమన్స్ టు బి ఇష్యూడ్ అండ్ బి సర్వ్డ్ ఆన్ ద డిఫెండెంట్. సరే ఇంకొకసారి సమన్స్ సర్వ్ చేయండి అని చెప్పి ఆపర్చునిటీ ఇస్తుంది అనమాట, రైట్. So these are the two circumstances. Only when plaintiff appears and the defendant doesn't appear. Defendant summons తీసుకొని రాకపోతే ఎక్స్ పార్టీ వినేస్తుంది, డిఫెండెంట్ కి సమ్మన్స్ సర్వ్ కాలేదని కనుక కోర్ట్ రియలైజ్ అయితే సెకండ్ టైం సమ్మన్స్ ఇష్యూ చేస్తుంది, రెండవది. And then the third circumstance, when the summons are served but not in time. ఇక్కడ సమ్మన్స్ సర్వ్ అయ్యాయి డిఫెండెంట్ కి, కానీ తన కోర్ట్ కి రావడానికి ఆ సఫిషియంట్ టైం లేదనమాట సమన్స్ రిసీవ్ చేసుకున్న తర్వాత. అంటే అంత లేట్ గా సమన్స్ సర్వ్ అయినట్టు. లైక్ సే సపోజ్ ఇఫ్ ద డిఫెండెంట్ ఈస్ రిసైడింగ్ ఇన్ ఎ ఫార్ ఆఫ్ ప్లేస్, లైక్ అండ్ అక్కడ నుంచి కోర్ట్ కి రావడానికి ఒక 3 days 2 days పడుతుంది అని అనుకోండి. కానీ అక్కడికి లాస్ట్ నైట్ అయితే అందుతుంది, లాస్ట్ ఈవినింగ్ అందింది అనుకోండి సమన్స్ వారికి, నెక్స్ట్ డేకి అంతా కోర్ట్ కి రాలేరు కదా. సో అలాంటి తరుణంలో ఏం చేస్తుంది కోర్ట్ అనేది చెప్తారు. ఇఫ్ ఇట్ ఈస్ ప్రూవ్ దట్ ద సమన్స్ వాస్ సర్వ్డ్ ఆన్ ద డిఫెండెంట్ but not in sufficient time to enable him to appear and answer on the day fixed in the summons. Summons లో ఏ రోజు అయితే హియరింగ్ డేట్ ఫిక్స్ చేశారో ఆ రోజుకి రావడానికి సఫిషియంట్ టైం లేదు ఆ డిఫెండెంట్ కి అని అనుకునేటప్పుడు the court shall postpone the hearing of the suit to a future date to be fixed by the court until direct notice of such date to be given to the defendant. సో అప్పుడు ఆ డిఫెండెంట్ అంత టైం లేదు కోర్టుకి రావడానికి, సమన్స్ రిసీవ్ చేసుకున్నా సరే అని చెప్పి భావించినప్పుడు ఏం చేస్తుంది అంటే ఇంకా ఫర్దర్ గా వేరొకసారి సమన్స్ ఇష్యూ చేయండి అని చెప్పి చెప్తుంది అనమాట. అట్లా సమన్స్ ఇష్యూ చేస్తూ లేదు వేరే హియరింగ్ డేట్ ఫిక్స్ చేస్తుంది. ఆ హియరింగ్ డేట్ ఫిక్స్ చేస్తూ వేరొక డేట్ ఫిక్స్ చేసి ఆ డేట్ నోటీస్ అయితే డిఫెండెంట్ కి ఇంటిమేట్ చేస్తుంది. సరే ఇప్పుడు ప్రాపర్ టైం లేదు కదా మీరు రావడానికి, I do admit that as a proper reason. So we're giving you some other date, like hearing date వేరొక డేట్ కి ఫిక్స్ చేస్తున్నాను, ఆ రోజు అయితే డెఫినెట్ గా రండి అని చెప్పి కోర్ట్ నోటీస్ ఇస్తుంది డిఫెండెంట్ కి, రైట్. అండ్ దెన్ సబ్ రూల్ 2 of 6 చెప్తుంది, where it is owing to the plaintiff's default that the summons was not duly served and was not served in sufficient time, the court shall order the plaintiff to pay the cost occasioned by the postponement. సో ఇక్కడ అట్లా డిలే అయింది కదా, ఇన్ టైంలోను డిఫెండెంట్ కి సర్వ్ చేయలేదు, చాలా లేట్ గా సర్వ్ అయ్యాయి సమన్స్ డిఫెండెంట్ మీద. తన కోర్ట్ కి రావడానికి ప్రిపేర్ అవ్వడానికి సఫిషియంట్ టైం లేనంత తక్కువ టైంలో సర్వ్ అయ్యాయి డిఫెండెంట్ మీద సమన్స్ అని చెప్పి కోర్ట్ రియలైజ్ అయినప్పుడు అది ప్లెయింటిఫ్ తప్పిదం మూలంగానే ఆ లేట్ అయింది అని చెప్పి కోర్ట్ రియలైజ్ చేసుకున్నప్పుడు ప్లెయింటిఫ్ ని ఖర్చులు కట్టమని చెబుతుంది. బికాస్ ఆఫీస్ ఫెయిల్యూర్ టు సర్వ్ ద సమన్స్ గివింగ్ హిమ్ డ్యూ టైమ్ అనమాట, రైట్. అప్పుడు ప్లెయింటిఫ్ ని ఖర్చులు కట్టమంటది డిఫెండెంట్ కి. అది రూల్ 6 అండి. అండ్ రూల్ 7 చెప్తుంది, ప్రొసీజర్ వేర్ ది డిఫెండెంట్ ఓన్లీ అపియర్స్. ఇందాక ఓన్లీ ప్లెయింటిఫ్ అపియర్ అయితే ఏమిటి, డిఫెండెంట్ రాకపోతే ఏమిటి ఆ హియరింగ్ డేట్ రోజు అని చదువుకున్నాం. సో ఇక్కడ డిఫెండెంట్ వస్తారు, ప్లెయింటిఫ్ రారు ఆ హియరింగ్ డేట్ రోజు, అప్పుడు ఏమవుతుంది చూద్దాం. ఏం చెప్తారు, where the court has adjourned the hearing of the suit ex parte and the defendant uttered before such, sorry నేను రూల్ 8కి వెళ్ళాను, రూల్ 7 మర్చిపోయాను. I'll be covering with rule 7 now. Where the court has adjourned the hearing of the suit ex parte and the defendant uttered before such hearing appears and assigns good cause for previous non-appearance, he may upon such terms as the court directs as to the cause or otherwise be heard in answer to the suit as if had appeared on the day fixed for the appearance. సరే పైన ఏం చెప్పారు, డిఫెండెంట్ రాలేదు కదా, రాకపోతే ఏం చెప్తుంది, నెక్స్ట్ ఒక హియరింగ్ డేట్ ఫిక్స్ చేస్తుంది, నెక్స్ట్ డేట్ ఫిక్స్ చేసి డిఫెండెంట్ అబ్సెన్స్ లోనే ప్లెయింటిఫ్ ఏం చెప్పుకుంటారో అది వినేస్తాను, విని నేను జడ్జ్మెంట్ పాస్ చేస్తాను అని చెప్పి కోర్టు ఆర్డర్ ఇస్తుంది కదా, నెక్స్ట్ హియరింగ్ డేట్ ఇస్తుంది కదా. సో నెక్స్ట్ హియరింగ్ డేట్ కి డిఫెండెంట్ కనుక ఆ విషయం తెలిసి కోర్టుకు వచ్చి అయ్యా నేను హియరింగ్ డేట్ రోజు రాకపోవడానికి ఇది రీజన్ అండ్ ఇట్ ఈస్ జెన్యూన్ రీజన్ అని చెప్పి కోర్ట్ని కనుక సాటిస్ఫై చేయగలిగితే అప్పుడు ఏం చేస్తుందంటే ఎక్స్ పార్టీ ఆర్డర్ వేయకుండా
ప్లేంటిఫ్ ఆ డిఫెండెంట్ కి ఛాన్స్ ఇస్తుంది అనమాట తన కేసు ప్రాసిక్యూట్ చేసుకోవడానికి, రైట్. మళ్ళీ ఆ సేమ్ డే వేరొక డే ఫిక్స్ చేస్తుంది, ఆ డే రోజు ఇంకా ప్రొసీడింగ్స్ వెళ్తూ ఉంటాయి అనమాట. అదే చెప్తుంది, where the court has adjourned the hearing the suit ex parte on the defendant attared before such hearing. సో ఆ హియరింగ్ కి ముందే కానీ డిఫెండెంట్ కోర్టులో అప్లికేషన్ పెట్టుకున్న రీజన్ జస్టిఫై చేస్తూ, లేదంటే అదే రోజు హియరింగ్ ఏ రోజు అయితే ఉన్నిందో ఆ రోజే కోర్టుకు వచ్చి నేను ఇది రీజన్ అని చెప్పి ఏదైనా గుడ్ కాజ్ కనుక చూపించగలిగితే, అండర్ సైన్స్ గుడ్ కాజ్ ఫర్ ద ప్రీవియస్ నాన్ అపియరెన్స్, ప్రీవియస్ గా తను రాకపోవడానికి రీజన్ ఏమైతే ఉన్నిందో ఆ జెన్యూన్ రీజన్ కోర్ట్ కి కనుక చూపించి సాటిస్ఫై చేయగలిగితే అప్పుడు ఏం చేస్తుంది కోర్ట్, బిఫోర్ సచ్ హియరింగ్ అపియర్స్ అండ్ అసైన్స్ గుడ్ కాజ్ ఫర్ హిస్ ప్రీవియస్ అపియరెన్స్, ఫర్ హిస్ ప్రీవియస్ నాన్ అపియరెన్స్, he may upon such terms as the court directs as to the cause. ఇప్పుడు డిఫెండెంట్ ని కాస్ట్ కట్టమంటది ప్లెయిన్టిఫ్ కి, రైట్. Upon such terms as the court directs as to the cause or otherwise be heard in answer to the suit as if he has appeared. సరే, ఫస్ట్ డే వచ్చి ఉంటే ఎట్లా వింటారో డిఫెండెంట్ ని కాస్ట్ ఆర్డర్ చేయాలి అని చెప్పి కోర్ట్ అనుకుంటే కాస్ట్ ఆర్డర్ చేస్తుంది, లేదు అక్కర్లేదు అనుకుంటే మానేస్తుంది. అండ్ దెన్ జనరల్ గా డిఫెండెంట్ ఫస్ట్ హియరింగ్ రోజే సూట్ కి ఫస్ట్ హియరింగ్ రోజే అపేర్ అయి ఉంటే కోర్టు ముందు ఆ ప్రొసీడింగ్స్ ఎట్లా నడుపుతారో సేమ్ ఇంకా అట్లానే కంటిన్యూ చేసేస్తుంది అని చెప్పి చెబుతుంది రూల్ 7, రైట్. అండ్ దెన్ రూల్ 8 చెప్తుంది ప్రొసీజర్ వేర్ ఓన్లీ డిఫెండెంట్ అపియర్స్. ఇంకొక ప్లెయింటిఫ్ ఒక్కరే వచ్చారు, ఇప్పుడు డిఫెండెంట్ ఒక్కరే వస్తారు, ప్లెయింటిఫ్ రారు అనమాట. అప్పుడు సూట్ ఏమవుతుంది అంటే వేర్ ద డిఫెండెంట్ అపియర్స్ and the plaintiff doesn't appear when the suit is called on for hearing. ఆ హియరింగ్ డేట్ రోజు ప్లెయింటిఫే రాలేదు కోర్ట్కి, అప్పుడు ఏం చేస్తుందంటే the court shall make an order that the suit be dismissed. ఆబ్వియస్ గా సూట్ డిస్మిస్ చేస్తూ ఆర్డర్ పాస్ చేస్తుంది. కానీ ఎక్సెప్షన్ ఏంటంటే అన్లెస్ ద డిఫెండెంట్ అడ్మిట్స్ ది క్లెయిమ్, అంటే ఎప్పుడు డిస్మిస్ చేయదు అనే దానికి ఒక సెకండ్ స్టాన్స్ చెప్తారనమాట. అన్లెస్ ద డిఫెండెంట్ అడ్మిట్స్ ది క్లెయిమ్, లైక్ డిఫెండెంట్ వచ్చారు కదా కోర్ట్కి, వచ్చి అయ్యా నాకు ప్రొసీడింగ్స్ ఏమొద్దు, ప్లేంటిఫ్ ఏమైతే అడుగుతున్నారో ఆ క్లెయిమ్ రైటే అని మొత్తం క్లెయిమ్ ఒప్పుకున్నా, లేదా ఓన్లీ పార్ట్ ఆఫ్ ఏ క్లెయిమ్ ఒప్పుకుంటే, డిఫెండెంట్ రూపాయలు అడుగుతున్నారు, నేను రూపాయలు కాదండి 50,000 ఇవ్వాలని చెప్పి డిఫెండెంట్ కనుక ఒప్పుకుంటే, సో ఎంత మేరకు ఒప్పుకున్నారో అంత మేరకి ఆ డిఫెండెంట్ ని విని ఆ జడ్జ్మెంట్ పాస్ చేసేస్తుంది డిఫెండెంట్ కి ఫేవరబుల్ గా. అండ్ ప్లేంటిఫ్ కి అగైనెస్ట్ గా రెస్ట్ ఆఫ్ ది క్లెయిమ్ ఏమైతే ఉంటుందో, ఇన్ కేస్ ఆఫ్ ద సూట్ ఇస్ ఫర్ 1 lakh అనుకోండి, డిఫెండెంట్ ఏమో 50,000 రూపీస్ కి ఒప్పుకున్నారు అనుకోండి, ఎస్ నేను 50,000 రూపీస్ వరకు నేను ప్లేంటిఫ్ కి ఇవ్వాలి అని చెప్పి ఒప్పుకున్నారు అనుకోండి, అప్పుడు ఆ 50,000 రూపీస్ కి సూట్ డిగ్రీ చేసేస్తుంది. అండ్ రెస్ట్ ఆఫ్ ద 50,000 అమౌంట్ ప్లేంటిఫ్ ఏమైతే అడిగి ఉన్నారో లక్షలను, దానికి సంబంధించి సూట్ డిస్మిస్ చేసేస్తుంది. I'll read the rule for you so that you can understand this. Unless the defendant admits the claim or a part of claim, like a part thereof, or a part thereof, in which case the court shall pass a decree against the defendant upon such admission. సో అట్లా అడ్మిట్ చేసిన మీదకి ఎంత పార్ట్ కి అయితే అడ్మిట్ చేస్తున్నారో అంత పార్ట్ మేరకి డిగ్రీ పాస్ చేసేస్తుంది. అండ్ వేర్ పార్ట్ ఓన్లీ ఆఫ్ ద క్లెయిమ్ హ్యాస్ బీన్ అడ్మిటెడ్, మొత్తం క్లెయిమ్ అడ్మిట్ చేయకుండా ఓన్లీ పార్ట్ ఆఫ్ ఎ క్లెయిమ్ అడ్మిట్ చేస్తే కనుక ఇట్ విల్ డిస్మిస్ ద సూట్ సో ఫార్ యాజ్ ఇట్ రిలేట్స్ టు ద రిమైండర్. అడ్మిట్ చేసిన పార్ట్ కాకుండా ఇంకా రిమైండింగ్ పార్ట్ ఏమైతే ఉందో దానికి సంబంధించి సూట్ డిస్మిస్ చేసేస్తుంది, బికాస్ ప్లేంటిఫ్ రాలేదు కాబట్టి కోర్టుకి, రైటా అండి. ప్లేంటిఫ్ రాకుండా డిఫెండెంట్ ఒక్కరే వస్తే ఇట్లా జరుగుతుంది అనమాట. డిఫెండెంట్ కనుక పార్ట్ ఆఫ్ ఎ క్లెయిమ్ కానీ టోటల్ క్లెయిమ్ కానీ అడ్మిట్ చేస్తే, అడ్మిట్ చేసింది మేరకి టోటల్ గా అడ్మిట్ చేస్తే డిగ్రీ పాస్ చేస్తుంది అతనికి అగైనెస్ట్ గా. లేదు పార్ట్ ఆఫ్ ఏ క్లెయిమ్ కనుక అడ్మిట్ చేసిన మేరకు మాత్రమే డిగ్రీ ఇస్తుంది, అండ్ రెస్ట్ ఆఫ్ ద పార్ట్ కి సూట్ ని డిస్మిస్ చేసేస్తుంది అనమాట. అంటే ఆ క్లెయిమ్ కోసం ఏమీ మాట్లాడదు, రైట్. సో ఇది రూల్ 8. అండ్ రూల్ 9 చెబుతుంది డిగ్రీ అగైనెస్ట్ ప్లేంటిఫ్ బై డిఫాల్ట్ బార్స్ ఫ్రెష్ సూట్. మరేంటి ఇందాక డిఫాల్ట్ అయితే ఫ్రెష్ సూట్ వేసుకోవచ్చు అని అక్కడ చదువుకున్నాం రూల్ 4 లోను, ఇక్కడేమో ఫ్రెష్ సూట్ వేసుకోవడానికి లేదు అన్నారు. ఏమిటి ఇది అంటే దిస్ రిలేట్స్ ఓన్లీ వెన్ ద సూట్ ఇస్ డిస్మిస్డ్ అండ్ రూల్ 7 కింద మాత్రమే డిస్మిస్ అయితే అప్పుడు ఫ్రెష్ సూట్ వేసుకోవడానికి లేదు. అండ్ ద రీజన్ ఈజ్ ఆల్సో వెరీ ఆబ్వియస్. అక్కడ ప్రొసీడింగ్ జరిగింది, డిఫెండెంట్ కోర్టుకు వచ్చారు, తను ఏదో ఒక క్లెయిమ్ ని, ఆ క్లెయిమ్ ఏమైతే ఉందో ప్లేంటిఫ్ క్లెయిమ్ కి దానికి సంబంధించి వారు ఏం చెప్పుకోవాలో అది చెప్పుకున్నారు. ఏదైనా పార్ట్ ఆఫ్ క్లెయిమ్ అడ్మిట్ చేయాలంటే అడ్మిట్ చేస్తారు, లేదంటే టోటల్ క్లెయిమ్ అడ్మిట్ చేస్తే అడ్మిట్ చేయొచ్చు. సో ఇట్లా జరిగింది కాబట్టి డిగ్రీ పార్టీని విని మీదట, అడ్జుడికేషన్ జరిపిన మీదట
అది పాస్ చేసిన డిగ్రీ కాబట్టి డిగ్రీ వచ్చేసింది కాబట్టి అది మళ్ళీ ప్లేంటిఫ్ అగైన్స్ట్ గా డిస్మిస్ అయిన పార్ట్ ఏమైతే ఉందో దానికి సంబంధించి ఫ్రెష్ సూట్ వేసుకోవడానికి లేదు. రైట్, ఆల్రెడీ రూల్ ఫర్ యూ వేర్ అ సూట్ ఇస్ హోల్లీ ఆర్ పార్ట్లీ డిస్మిస్డ్. సో మొత్తం డిస్మిస్ అయిపోయిన ప్లేంటిఫ్ రానందుకు లేదు అంటే ఇప్పుడు డిఫెండెంట్ అసలు ఏ క్లెయిమ్ యాక్సెప్ట్ చేయలేదు అనుకోండి, డిఫెండెంట్ వచ్చారు, బాబు నాకు ఈ క్లెయిమ్స్ తో నాకేం సంబంధం లేదు, ప్లేంటిఫ్ చెప్పిందంత అబద్ధం అని చెప్పి డిఫెండెంట్ చెప్పుకున్నారు అనుకోండి, అప్పుడు కోర్ట్ ఏం చేస్తుందంటే ప్లేంటిఫ్ రానందున బికాస్ దెర్స్ నో వన్ టు హియర్ ఓవర్ దేర్ ఆన్ ద సైడ్ ఆఫ్ ద ప్లేంటిఫ్, ఆబ్వియస్ గా సూట్ మొత్తంగా డిస్మిస్ చేసేస్తుంది. రైట్, సో అట్లా టోటల్ గా డిస్మిస్ చేసినా లేదా ప్లేంటిఫ్ పార్ట్ డిఫెండెంట్ పార్ట్ ఆఫ్ క్లెయిమ్ ఒప్పుకున్నారు కాబట్టి ఆ మేరకు డిగ్రీ పాస్ చేసి రెస్ట్ ఆఫ్ ద క్లెయిమ్ కి సూట్ డిస్మిస్ చేసింది కాబట్టి ఇఫ్ ఇట్ ఈస్ పార్ట్లీ డిస్మిస్డ్ అండర్ రూల్ 8 the plaintiff shall be precluded from bringing, precluded until he is stopped. The plaintiff shall be stopped from bringing a fresh suit in respect of the same cause of action. మళ్ళీ అదే కాజ్ ఆఫ్ యాక్షన్ అదే పార్టీకి అగెన్స్ట్ గా చూపిస్తూ మళ్ళీ కొత్త సూట్ తీసుకురావడానికి ప్లేంటిఫ్ కి అలవెన్స్ లేనే లేదు. బట్ హీ మే అప్లై. మరి ఉండిన ఆల్టర్నేటివ్ ఏమిటి, ప్లేంటిఫ్ కి ఇతని ఆల్టర్నేటివ్ ఉందా అంటే ఎస్, సెటిసైడ్ కి మాత్రమే అప్లై చేసుకోవచ్చు ఆ డిస్మిసల్ ని సెటిసైడ్ చేయమని. But he may apply for an order to set the dismissal order aside, and if he satisfies the court that there was sufficient reason for his non-appearance, when the suit is called for hearing. ఇది లాంగ్వేజ్ అంతే అట్లనే ఉంటుంది. ఆ సూట్ ని హియరింగ్ కి పిలిచినప్పుడు ప్లేంటిఫ్ కనుక ఎందుకు రాలేదో దాన్ని కోర్ట్ ని సాటిస్ఫై చేస్తూ సఫిషియెంట్ కాజ్ కనుక చూపించగలిగితే వారు రానందుకు the court may make an order setting aside the dismissal upon such terms as to the cause. సో అట్లా సెట్ అసైడ్ చేస్తూ కాస్ ఇవ్వాలి అని చెప్పి భావిస్తే కాస్ కూడా ఆర్డర్ చేస్తుంది అనమాట. రైట్, కాస్ ఆర్డర్ చేయడం ఎప్పుడు డిస్క్రిప్షన్ ఆఫ్ ద కోర్ట్, లైక్ ఇట్ ఈస్ నాట్ ఎ మ్యాండేట్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద కోర్ట్. సో ఆ సర్కమ్స్టాన్స్ లో కాస్ట్ ఇష్యూ చేయాలని అనుకుంటే చేస్తుంది, అక్కర్లేదు అనుకుంటే చేయదు. వీ కెనాట్ క్వశ్చన్ ది కోర్ట్ ఆన్ ది కాస్ట్. రైట్, సో అక్సెప్ట్ అబౌట్ ద కాస్ట్ ఆఫ్ ద సూట్ లైక్. రైట్, సో ఇటువంటి వాటికి కాస్ట్ నిమిత్తం మనం కోర్ట్ నేమ్ ప్రెషరైజ్ చేయడానికి ఉండదు అనమాట. So upon the terms of the cause or otherwise as it thinks fit and shall appoint a day for proceeding with the suit. In case a suit కనుక restore చేసిస్తే set aside dismissal order ఉంది కదా, దాన్ని కనుక set aside చేసి suit ని restore చేస్తే కనుక అప్పుడు మళ్ళీ ఫ్రెష్ హియరింగ్ కి డేట్ ఇస్తుంది, ఇంకా మళ్ళీ ప్రొసీడింగ్స్ యథావిధిగా నడుస్తాయి. ఇది రూల్ 9. అండ్ దెన్ రూల్ 10 చెబుతుంది ప్రొసీజర్ ఇన్ కేస్ ఆఫ్ నాన్ అటెండెన్స్ ఆఫ్ వన్ ఆర్ మోర్ ఆఫ్ ద సెవరల్ ప్లేంటిఫ్స్. ఒక సూట్ లోనే ఒకరికన్నా ఎక్కువ మంది ప్లేంటిఫ్స్ ఉన్నారు అనుకోండి, ఒకరు వచ్చారు లేదా కొంతమంది వచ్చారు కొంతమంది రాలేదనుకోండి, అప్పుడు ఏమిటి పరిస్థితి అని ఈ రూల్ 10 చెప్తుంది అనమాట. వేర్ దెర్ ఆర్ మోర్ ప్లేంటిఫ్స్ దన్ వన్, ఒకరికన్నా ఎక్కువ ప్లేంటిఫ్స్ ఉండినప్పుడు, అండ్ వన్ ఆర్ మోర్ ఆఫ్ దమ్ అపియర్, అందులో ఒకరికన్నా ఎక్కువ మంది అపియర్ అవుతారు, అండ్ ద అదర్స్ డి నాట్ అపియర్, మిగతా వాళ్ళు రాలేదు కోర్టుకి. అప్పుడు కోర్ట్ ఏం చేస్తుంది, ద కోర్ట్ మై ద ఇన్స్టెన్స్ ఆఫ్ ద ప్లేంటిఫ్ ఆర్ ద ప్లేంటిఫ్స్ అపియరింగ్, ఎవరైతే అపియర్ అయ్యారో ఆ ప్లేంటిఫ్, ఒక ప్లేంటిఫ్ ఉంటే ఒక ప్లేంటిఫ్, లేకపోతే ఎక్కువ మంది, ఒకరికన్నా ఎక్కువ మంది ప్లేంటిఫ్స్ అపియర్ అయినప్పుడు అండ్ మిగతా వాళ్ళు రానప్పుడు కోర్ట్ ఏం చేస్తుందంటే సరే వాళ్ళు అపియర్ అయ్యారు కదా అని it will permit the suit to proceed in the same way as if all the plaintiffs has appeared. Like అందరు ప్లేంటిఫ్స్ వస్తే కోర్ట్ ఎలా ప్రొసీడింగ్ కంటిన్యూ చేసేస్తుందో, ఆ ఒక్కరు లేకపోతే కొంతమంది వచ్చినా సరే ఇఫ్ ఇట్ డీమ్స్ ఫిట్ లైక్ ఆ సూట్ ని కంటిన్యూ చేసేస్తుంది అనమాట. ఆర్ మేక్ సచ్ అన్ ఆర్డర్ యాజ్ ఇట్ థింక్స్ ఫిట్. లేదు వేరే ఏదైనా ఆర్డర్ వేయాలంటే లైక్ సమ్మనింగ్ ఆల్ ద ప్లేంటిఫ్స్, లైక్ ప్లేంటిఫ్స్ అందరూ రావాలని భావిస్తుందో, లేకపోతే ఆ ప్లేంటిఫ్స్ కి అగైనెస్ట్ గా సూట్ డిస్మిస్ చేయొచ్చు, అట్లయినా జరగచ్చు కదా. వచ్చిన వాళ్ళకి సూట్ నడిపిస్తుంది, రాని వాళ్ళ పట్ల సూట్ డిస్మిస్ చేయొచ్చు. సో ఏ ఆర్డర్ కరెక్ట్ అనుకుంటే కోర్టు ఆ ఆర్డర్ వేస్తుంది అని చెబుతుంది రూల్ 10. అండ్ దెన్ రూల్ 11 లో చెబుతుంది ప్రొసీజర్ ఇన్ కేస్ ఆఫ్ నాన్ అటెండెన్స్ ఆఫ్ వన్ ఆర్ మోర్ ఆఫ్ ద సెవరల్ డిఫెండెంట్స్. ఇంతకు ఒకరికన్నా ఎక్కువ మంది ప్లేంటిఫ్స్ ఉండి ఒకరు లేక కొంతమంది వచ్చి మిగతా వారు రాకపోతే సూట్ ఏమవుతుంది చదువుకున్నాం. సో ఇక్కడ డిఫెండెన్స్ ఒకరికన్నా ఎక్కువ మంది ఉండి అందులో ఒకరు లేక కొంతమంది వచ్చి మిగతా వారు హాజరు కాకపోతే అప్పుడు సూట్ పరిస్థితి ఏమిటి అని. వేర్ there are more defendants than one and one of them, one or more of them, like ఒకరు లేక ఒకరికన్నా ఎక్కువ మంది కనుక they appear and the others do not appear, the suit shall proceed and the court shall at the time of pronouncing judgment make such order as it thinks fit with respect to the defendants who do not appear. సో సూట్ యథావిధిగా కంటిన్యూ చేసేస్తుంది, కానీ ఫైనల్ ఆర్డర్ ఇచ్చినప్పుడు, ఫైనల్ జడ్జ్మెంట్ ఇచ్చినప్పుడు మాత్రం
అందరి డిఫెండెంట్స్ కి సంబంధించి ఒకే ఆర్డర్ ఇవ్వచ్చు, లేదంటే రాని డిఫెండెంట్స్ కి ఆ పరిస్థితిని బట్టి సెపరేట్ జడ్జ్మెంట్ ఇవ్వవచ్చు అనమాట. రైట్, ఇది రూల్ 11. తో ఒకరికన్నా ఎక్కువ మంది డిఫెండెంట్స్ ఉన్నప్పుడు, అందులో కొంతమంది ఒకరు లేక కొంతమంది మాత్రమే కోర్టు ముందు హాజరైనప్పుడు ఆ హియరింగ్ డేట్ రోజు ఆ సూట్ ని కోర్టు కంటిన్యూ చేసేస్తుంది. కానీ జడ్జ్మెంట్ ఇచ్చినప్పుడు మాత్రం రాని డిఫెండెంట్స్ ఎవరైతే ఉండినారో వారికి సెపరేట్ గా ఇవ్వచ్చు, వచ్చిన డిఫెండెంట్స్ కి ఒకలాగా ఇవ్వచ్చు, లేదా అందరికీ కలిపి ఒకే జడ్జ్మెంట్ ఇవ్వచ్చు అని భావిస్తే అట్లా కూడా ఇవ్వచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఫ్యాక్ట్స్ అండ్ circumstances ఆఫ్ ది కేస్. రైట్, అండ్ దెన్ రూల్ 12 చెబుతుంది కాన్సిక్వెన్స్ ఆఫ్ నాన్ అటెండెన్స్ వితౌట్ సఫిషియంట్ కాజ్ షోన్. ఇందాకేదో ఆ ఫెల్లో టెలింగ్ మీ సంథింగ్ అండ్ ఐ ఫర్గాట్ దట్. సెట్ అసైడ్ కోసం ఆర్డర్ 9 రూల్, ఆర్డర్ 9 లో I'll tell you, చెప్తానండి అది కూడా. సో ఇక్కడ ఏం చెప్తుంది, కాన్సిక్వెన్స్ ఆఫ్ నాన్ అటెండెన్స్ వితౌట్ సఫిషియంట్ కాజ్ షోన్ ఆర్ పార్టీ ఆర్డర్ టు అపియర్ ఇన్ పర్సన్. లైక్ ఎందుకు రాలేదు అనే రీజన్ కనుక where a plaintiff or the defendant who has been ordered to appear in person doesn't appear in person or so sufficient cause. Like ఇక్కడ ఏంటంటే పర్సనల్ గా పర్టికులర్ డిఫెండెంట్ పర్టికులర్ ప్లేంటిఫ్ కోర్ట్ కి రావాలని పర్టికులర్ గా కోర్ట్ ఆర్డర్ వేసినప్పుడు, అంటే జనరల్ గా పార్టీ గానీ పార్టీ తరపున అడ్వకేట్ గానీ ఆ ప్రొసీడింగ్స్ అపియర్ కావచ్చు కదా. సో కానీ కోర్ట్ ఏదైనా సెకండ్ లో ప్లేంటిఫ్ పర్టికులర్ గా లేదంటే డిఫెండెంట్ పర్టికులర్ గా ఇన్ పర్సన్ కోర్ట్ కి రావాలి అని చెప్పి ఆర్డర్ చేసినప్పుడు వాళ్ళు కనుక రాకపోతే అప్పుడు ఏమవుతుంది అని, where a plaintiff or defendants has been ordered to appear in person, do not appear in person or show sufficient cause. వాళ్ళు రారు, ఎందుకు రాలేదో సఫిషియంట్ కాజ్ కూడా తర్వాత చూపేయాలి అనుకోండి, fails to show sufficient cause to the satisfaction of the court for such failing. అట్లా ఫెయిల్ అయినందుకు ఏంటి రీజన్ అనేది కూడా సఫిషియంట్ కాజ్ ఏదైనా కోర్ట్ కి చూపించకపోతే he shall be subject to all the provisions of the foregoing rules applicable to the plaintiffs and defendants respectively. పైన చదువుకున్నాం కదా, ప్లేంటిఫ్ వస్తే ఏంటి, ప్లేంటిఫ్ రాకపోతే ఏంటి, డిఫెండెంట్ వస్తే ఏంటి, డిఫెండెంట్ రాకపోతే ఏంటని. ఇన్ కేస్ ఇన్ పర్సన్ ఆ ప్లేంటిఫ్ ని కానీ డిఫెండెంట్ కానీ రమ్మని కోర్టు పిలిచినప్పుడు ఆ డిఫెండెంట్ కానీ ప్లేంటిఫ్ కానీ రాకపోతే పైన చెప్పిన రూల్స్ లో కన్సర్న్ రూల్ ఏమైతే ఉందో అది వర్తిస్తుంది అని చెప్పి, అంటే ప్లేంటిఫ్ రాకపోతే సూట్ డిస్మిస్ చేసేస్తారు, డిఫెండెంట్ రాకపోతే ఎక్స్ పార్టీ చేస్తారు, ఎక్స్ పార్టీ వినిస్తుంది ఇంతే అక్కడ. రైట్, అండ్ దెన్ నా విల్ రీడ్ సెట్టింగ్ అసైడ్ ఆఫ్ ద ఎక్స్ పార్టీ డిక్రీస్. ఇందాక ఆర్డర్ కోసం చదువుకున్నాం కదా, ఇప్పుడు ఎక్స్ పార్టీ డిగ్రీ కోసం చదువుకుంటాం అనమాట. రైట్, సెట్టింగ్ అసైడ్ ఎక్స్ పార్టీ డిగ్రీ. సరే డిఫెండెంట్ రాలేదనుకోండి, అక్కడ చదువుకున్నాం కదా పైన, ఇన్ కేస్ డిఫెండెంట్ డజంట్ అపియర్ వన్ ఈస్ ఆర్డర్ టు అపియర్, లేదంటే ఆ హియరింగ్ డేట్ రోజు ఫస్ట్ హియరింగ్ ఏమైతే ఉందో సమ్మన్స్ అందుకొని డిఫెండెంట్ కనుక రాకపోతే సూట్ ని ఎక్స్ పార్టీ వినిస్తుంది అని. సో ఆ నెక్స్ట్ హియరింగ్ అప్పుడు కూడా డిఫెండెంట్ రాలేదనుకోండి, ఏ రోజు అయితే నెక్స్ట్ హియరింగ్ అయిందో ఆ రోజు కూడా రాకుండా అబ్సెంటే అయ్యారు అనుకోండి, అప్పుడు ఆబ్వియస్ గా ఎక్స్ పార్టీ వింటానని కోర్టు చెప్పింది కాబట్టి వినేసి ఆ జడ్జ్మెంట్ డిగ్రీ పాస్ చేసేసింది అనుకోండి, అప్పుడు డిఫెండెంట్ పరిస్థితి ఏమిటి అంటే ఆబ్వియస్ గా ఏం చేస్తారు, ఆ డిగ్రీ ఏమైతే ఉందో దాన్ని సెట్ అసైడ్ చేసుకోవడానికి మళ్ళీ అప్లికేషన్ ఫైల్ చేసుకుంటారు కదా. అదే చెప్తుంది ఇక్కడ రూల్ 13. ఇన్ ఎనీ కేస్ వెరీ డిగ్రీస్ పాస్డ్ ఎక్స్ పార్టీ అగైన్స్ట్ ద డిఫెండెంట్ he may apply to the court by which the decree was passed. ఏ కోర్ట్ అయితే ఎక్స్ పార్టీ డిగ్రీ పాస్ చేసిందో ఆ కోర్ట్ కి అప్లై చేసుకోవచ్చు, అంటే అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని. దేని నిమిత్తం, టు సెట్ ఇట్ అసైడ్, లైక్ ఆ ఎక్స్ పార్టీ ఆర్డర్ ఏమైతే ఉందో దాన్ని సెట్ అసైడ్ చేయమని, పక్కన పెట్టేసి సూట్ ని రెస్టోర్ చేయమని అడగడం అనమాట. వారికి సూట్ ని రెస్టోర్ చేయడం అంటూ తన్ని పార్టీ కింద తీసుకొని ప్రొసీడింగ్స్ మళ్ళీ జరిపించమని అడగడం అనమాట. అండ్ ఇఫ్ he satisfies the court that the summons was not duly served or that he was prevented by any sufficient cause from appearing when the suit was called for hearing. Like a defendant court కి మళ్ళీ అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు అప్లికేషన్ లో రీజన్స్ ఏమైనా మెన్షన్ చేస్తా అంటే వారి మీద సమన్స్ సర్వ్ కాలేదని కానీ, లేకపోతే వాళ్ళు కోర్ట్ కి రాకపోవడానికి ఏదైనా సఫిషియంట్ రీజన్ చూపిస్తే కనుక, లైక్ ఇల్ హెల్త్ సంథింగ్ ఆఫ్ ద సార్ట్, లైక్ ఏదైనా రీజన్ కనుక జస్టిఫైబుల్ రీజన్ కనుక కోర్ట్ కి చూపించి కోర్ట్ ని సాటిస్ఫై చేస్తే కనుక కోర్ట్ ఆ ఎక్స్ పార్టీ ఆర్డర్ ఏమైతే ఎక్స్ పార్టీ డిగ్రీ ఏమైతే ఉందో దాన్ని సెట్ అసైడ్ చేస్తుంది అని చెబుతుంది అనమాట. or that he was prevented by any sufficient cause from appearing when the suit was called on for hearing, the court shall make an order setting aside the decree as against him upon such terms as to the cause. అట్లా సెట్ అసైడ్ చేసినప్పుడు కాస్ట్ విధించాలి ఆ డిఫెండెంట్ మీద అనుకుంటే విధిస్తుంది అనమాట. సో ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు ఆర్డర్స్
on cause అనమాట, to the payment into the court or otherwise as it thinks fit. And these costs are not for the plaintiff, these costs are for the court, like because court time వారు వృధా చేసినందుకు, right? Otherwise as it thinks fit and shall appoint a day for proceeding with the suit. సరే, ex parte order ఏమైతే ఉందో దాన్ని సెట్ అసైడ్, ex parte డిగ్రీ ఏమైతే ఉందో దాన్ని సెట్ అసైడ్ చేస్తూ కాస్ట్ విధించాలనుకుంటే విధిస్తుంది, కోర్టుకి పే చేయమని కాస్ట్. అండ్ దెన్ ఆ డిఫెండెంట్ ని ఆన్ ఫైల్ తీసుకుని నెక్స్ట్ హియరింగ్ డేట్ ఫిక్స్ చేస్తుంది, ఫిక్స్ చేసి ఆ ప్రొసీడింగ్స్ యథాతథా వెళ్తాయి. బట్ ఇంకా ఈ సెట్ అసైడ్ కోసం మాట్లాడుకోవాల్సి వస్తే, ఎక్స్ పార్టీ డిగ్రీని సెట్ అసైడ్ చేసుకోవడానికి మిగతా రూల్స్ కోసం మాట్లాడుకోవాల్సి వస్తే ఎన్ని రోజుల్లోకి అప్లై చేసుకోవాలండి యాజ్ పర్ ద లిమిటేషన్ యాక్ట్? 30 days. ఎస్, 30 days లోపు as per Article 123 of the Limitation Act. Limitation Act లో Article 123 ప్రకారం 30 days పీరియడ్ మాత్రమే ఇస్తుంది అక్కడ లిమిటేషన్ యాక్ట్. సో ఆ 30 days లోపు మాత్రమే డేట్ ఆఫ్ డిగ్రీ నుంచి, ఎక్స్ పార్టీ డిగ్రీ ఏవైతే పాస్ అయిందో ఆ డిగ్రీ నుంచి 30 days లోపు మాత్రమే ఎక్స్ పార్టీ సెట్ అసైడ్ అప్లికేషన్ ఏమైతే ఉందో అది పెట్టుకోవాలన్నమాట. లేదు, వేరొక ఆప్షన్ ఏముంటుంది, సెట్ అసైడ్ కి పెట్టుకోలేదు, డిఫెండెంట్ కి వేరొక ఆల్టర్నేటివ్ ఏముంటుందండి? Fresh suit, madam. నో, డిఫెండెంట్ ఎందుకంటే సూట్ వేస్తారు? Okay. అపీల్ మేడం. ఎస్, కరెక్ట్. అది ఏ సెక్షన్ ప్రకారం అంటే సెక్షన్ 96 ప్రొవైడ్ చేస్తుంది. 96(2) లో చదువుకుంటాం, సబ్ సెక్షన్ 2 of 96 లో చదువుకుంటాం. We have an appeal on a ex parte decree, like, right? సో ఎక్స్ పార్టీ డిగ్రీ మీద అపీల్ కి వెళ్ళొచ్చు అనమాట. అంటే జస్టిఫైబుల్ రీజన్ చూపించిన సరే దాన్ని సెట్ అసైడ్ చేయలేదను, ఏమన్నా ఫర్ అన్నెసెసరీ రీజన్ ఎక్స్ పార్టీ ఆర్డర్ పాస్ చేశారనో, వాట్ ఎవర్ బీ హిస్ రిగ్రెట్స్, లైక్ ఏముంటే అవి చూపిస్తూ అపీల్ అయితే ఫైల్ చేసుకోవచ్చు, రైట్? అది సెకండ్ వన్. థర్డ్ ఆల్టర్నేటివ్ ఏముంటుందంటే, వాట్ కుడ్ బి ద థర్డ్ ఆల్టర్నేటివ్? Review of judgment. ఎస్, అబ్సల్యూట్లీ రివ్యూకి వెళ్ళొచ్చు అండర్ Order 47 Rule 1, like provide Order 47 Rule 1 సాటిస్ఫై చేస్తేనే రివ్యూ యాక్సెప్ట్ చేస్తారనమాట, రైట్? అది రివ్యూ చదువుకున్నప్పుడు మనం అక్కడ చూస్తాంలేండి. సో ఇంకేం చెప్తుంది, ఇంకొకటి ఏముంటుందంటే, ఫ్రెష్ సూట్ అయితే ఫైల్ చేయడానికి లేదు అనమాట. సెట్ అసైడ్ డిగ్రీ సెట్ అసైడ్ చేయమని అడుగుతూ అప్లికేషన్ పెట్టుకోవాలి కానీ ఫ్రెష్ సూట్ ఫైల్ చేయడానికి లేదు అనమాట. సో ఓన్లీ అప్లికేషన్ హ్యాస్ టు బి మేడ్ టు సెట్ అసైడ్ ex parte decree అనమాట. సో this is the thing about ex parte or ex parte decree అండి. ఇంకా దీనికోసం చెప్పుకోవడానికి ఏం లేదు. సో రీజన్స్ ఏమున్నాయి, ఏం చెప్పుకున్నామంటే, సమన్స్ సెల్ఫ్ కాలేదనైనా చెప్పుకోవచ్చు, సఫిషియంట్ రీజన్ ఏదైనా చూపిస్తే కనుక ఆన్ కాజ్ సెట్ అసైడ్ చేస్తుంది అని చెప్పుకున్నాం కదా. సో నథింగ్ ఎల్స్ ఆన్ దిస్ అండి. ఐఎమ్ డన్ విత్ Order 9 కంప్లీట్లీ, రైట్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అదర్వైజ్ I'll end my session here. లేదు, if you have time, like a few next order which we have to deal with is, ఏ ఆర్డర్ డీల్ చేస్తామండి? రిటర్న్ స్టేట్మెంట్ మేడం. ఎస్ అండి. సో మనం ఫస్ట్ సూట్ ఇన్స్టిట్యూట్ అవడం తెలుసుకున్నాము, లైక్ సూట్ ఇన్స్టిట్యూట్ అవుతుంది ప్లెయింట్ ప్రెజెంట్ చేయడంతో. అండ్ ప్లేన్ ప్రెజెంట్ చేయడానికి మనకి ఏ పార్టీస్ ఇన్వాల్వ్ చేయాలి, ఏ పార్టీస్ ఇన్వాల్వ్ చేయకూడదు తెలుసుకోవడానికి Order 1 చదువుకున్నాం. అండ్ ఆ సూట్ ఎట్లా ఫ్రేమ్ చేయాలి, ఆ ఫ్రేమ్ కూడా ఫ్రేమింగ్ ఆఫ్ సూట్ కోసం కూడా చదువుకున్నాం. ఆ సూట్ ఫ్రేమ్ చేసినప్పుడు ఫాలో అవ్వడానికి రూల్స్ ఏమైతే ఉంటాయో అప్లికబుల్ టు బోత్ ద రిటర్న్ స్టేట్మెంట్ యాజ్ వెల్ యాజ్ ద ప్లెయింట్, అవన్నీ Order 6 ప్లీడింగ్స్ లో ఉంటాయి. సో అది కూడా చదువుకున్నాం. ఇవన్నీ చదివిన తర్వాతే మనం ప్లెయింట్ డ్రాఫ్ట్ చేసి ప్రాపర్ గా ప్లెయింట్ లో ఏమైతే ఉండాలి, ఏ అంశాలు ఉండకూడదు, మెన్షన్ చేయాల్సిన అంశాలు ఏమిటి, ఆ పర్టికులర్స్ అన్ని Order 7 లో చదువుకున్నాం. సో when we are done with plain duly correct process ఫాలో అయ్యి కోర్టులో ఫైల్ చేసిన తర్వాత కోర్టు సమన్స్ ఇస్తుంది. ఆ సమన్స్ ఆర్డర్ చదువుకున్నాం అండర్ Order 5. ఆఫ్టర్ డూయింగ్ విత్ Order 5, సమన్స్ ఇచ్చిన తర్వాత పార్టీస్ కోర్టుకి రావాలి కదా, వస్తే ఏమిటి రాకపోతే ఏమిటి Order 9 లో చదువుకున్నాం. ఆబ్వియస్ గా పార్టీ డిఫెండెంట్ కనుక కోర్టుకి వస్తే నెక్స్ట్ థింగ్ వాట్ ద డిఫెండెంట్ హ్యాస్ టు డూ ఇస్ ఫైల్ రిటర్న్ స్టేట్మెంట్ కదా. సో రిటర్న్ స్టేట్మెంట్ కి సంబంధించిన ఆల్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విల్ బి డెల్ట్ అండర్ Order 8. సో ఐ స్టార్ట్ ఆర్డర్, రైట్? ఎన్ని కుదిరితే అన్ని రూల్స్ కంప్లీట్ చేస్తానండి as far as my time permits me. సో Rule 1
of order 8 చెబుతుంది. It speaks of written statement. The defendant shall, is it available on the screen? Yes. So the defendant shall, within 30 days from the date of service of summons on him, present a written statement of his defense. Obvious గా సమ్మన్స్ అందుకున్న తర్వాత 30 రోజుల్లోపు డిఫెండెంట్ అయితే రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేసుకోవాలి అని చెబుతుంది. సో ఇంకేమైనా ఎక్స్టెన్షన్ ఉందా అంటే ఎస్, ఇన్ కేస్ వి ఫెయిల్స్ టు ఫైల్ రిటర్న్ స్టేట్మెంట్ విత్ ఇన్ ది పీరియడ్ ఆఫ్ 30 days ఇంకా ఫర్దర్గా ఎక్స్టెండ్ చేస్తుంది కోర్ట్ అని. అట్లా ఎంతవరకు ఎక్స్టెండ్ చేయొచ్చు అంటే 90 days వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు అని. సో ఆ 30 days 90 days కలిపి చూడకూడదండి. ఇట్ ఇస్ టోటల్లీ 90 days ఓన్లీ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ సర్వీస్ ఆఫ్ సమన్స్. మనం ఆ లాంగ్వేజ్ చదివితే మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇట్ ఈస్ ఓన్లీ 90 days అని. Provided that while the defendant fails to file written statement within the said period of 30 days, 30 days లోగా ఫైల్ చేయడానికి ఫెయిల్ అయితే కనుక యాక్సెస్ సరే, డిఫెండెంట్ కనుక 30 days లోగా కనుక రిటర్న్ స్టేట్మెంట్ కనుక ఫైల్ చేసుకోవడంలో ఫెయిల్ అయితే కనుక హీ షాల్ బి అలౌడ్ టు ఫైల్ ది సేమ్ ఆన్ సచ్ అదర్ డే యాజ్ మే బి స్పెసిఫైడ్ బై ద కోర్ట్ ఫర్ రీజన్స్ టు బి రికార్డెడ్ ఇన్ రైటింగ్. ఇంకా ఆ డేట్ కనుక ప్రొలాంగ్ చేస్తే, ఎందుకు ప్రొలాంగ్ చేసింది, ఆ డేట్ ఎక్స్టెండ్ చేసిందో కోర్ట్ రీజన్స్ రికార్డ్ చేస్తే ఫర్దర్ గా డేట్ అయితే ఇవ్వచ్చట. బట్ అలా ఎంతవరకు ఎక్స్టెండ్ చేయకూడదంటే, బట్ విచ్ షల్ నాట్ బి లాటర్ దెన్ 90 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ సర్వీస్ ఆఫ్ సమన్స్. సమన్స్ ఇచ్చిన డేట్ నుంచి 90 రోజులు దాటి ఎక్స్టెండ్ చేయకూడదు అని చెప్తుంది. సో కోర్టుకి ఎంతవరకు అథారిటీ ఉందంటే 90 days వరకు ఎక్స్టెండ్ చేయొచ్చు అని చెప్పి, రైట్, ఇంత మాత్రమే చెప్తుంది. బట్ వెన్ వి కమ్ టు కమర్షియల్ కోర్ట్స్ యాక్ట్ విషయానికి వస్తే, ఇట్ ఈస్ ఆబ్వియస్లీ అండ్ ఓన్లీ on 20 days, like no further extension over there unless again the defendant shows some చాలా చాలా సఫిషియెంట్ కాజ్ చూపించి సాటిస్ఫై చేస్తే తప్పితే 99.99% కమర్షియల్ డిస్ప్యూట్స్ లోనైతే ఆ టైం ఎక్స్టెండ్ చేయరు. I'll read the rule for you. Like, as per section 16 of the Act 4 of 2016 in its అంటే ఇది అమెండ్మెంట్ యాక్ట్ అనమాట, in its application to any suit in respect of commercial disputes of a specific value. నేను చెప్పాను కదా, కమర్షియల్ డిస్ప్యూట్స్ లో ఇప్పుడు వాల్యూ ఆఫ్ ది సూట్ చాలా హై ఉంటుంది అనమాట, రైట్. In order 8 in rule 7, leave from this place, go. In order 8 in rule 1, the provision ఏం చెప్తుందంటే, ది ఫాలోయింగ్ ప్రొవిజన్స్ ఆర్ బి సబ్స్టిట్యూటెడ్. అమెండ్మెంట్ ద్వారా ఈ ఆర్డర్ 8 లోను ఆ ప్రొవిజన్ సబ్స్టిట్యూట్ చేస్తాను అనమాట. అందులో ఏం రాసి ఉంటుందంటే, ప్రొవైడెడ్ దట్ వేర్ ది డిపెండెంట్ ఫెయిల్స్ టు ఫైల్ రిటన్ స్టేట్మెంట్ విత్ ఇన్ ద సెట్ పీరియడ్ ఆఫ్ 30 days, he shall be allowed to file the written statement on such other day as may be specified by the court for reasons to be recorded in writing, and on payment of such cost the court deems it, but which shall not be later than 120 days from the date of service of summons. So 120 రోజులకి మించి కోర్ట్ ఎక్స్టెండ్ చేయడానికి లేదు కమర్షియల్ డిస్ప్యూట్స్ లో. On expiry of 120 days from the date of service of summons, ఆ 120 days అయిపోయిన తర్వాత the defendant shall forfeit his right to file the written statement. ఇంకా రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేసే రైట్ ఏమైతే డిఫెండెంట్ కి ఉంటుందో అది వారి స్వయాన వదులుకున్నట్టే లెక్క. And the court shall not allow the written statement to be taken on record further. ఇంకా అది ఆన్ రికార్డ్ తీసుకోవడానికి కోర్ట్ అయితే పర్మిట్ చెయ్యదు. ఇది కమర్షియల్ డిస్ప్యూట్స్ కి సంబంధించి. సో ఇప్పుడు రూల్ 1 చెప్తుంది, సో ఓన్లీ 90 days ఇంకా ఎక్స్టెండ్ చేయదా కోర్ట్ అంటే, కోర్ట్ ఇన్హెరెంట్ పవర్స్ అండర్ సెక్షన్ 151 యూజ్ చేసుకొని మీరు ఇంకా చాలా సఫిషియెంట్ కాస్ట్ చూపించి కోర్ట్ని కనుక సాటిస్ఫై చేయగలిగితే 90 days బియాండ్ కూడా ఎక్స్టెండ్ చేస్తుంది. లేదు, సెక్షన్ 148 కింద కూడా మీరు ఏదైనా అప్లికేషన్ పెట్టుకుంటే కోర్టుకి అప్పుడు కూడా ఇంకొక 30 రోజులు పొడిగించే అధికారం 148 కింద కోర్టుకు ఉంటుంది. సో అట్లా అయినా సరే పొడిగించవచ్చు. ఇంకా 148 కూడా మీరు వాడేసి ఇంకా పొడిగింపు కావాలనుకుంటే 151 కింద అడగచ్చు, రైట్. ఇది సో అట్లా పొడిగింపు జరుగుతానే ఉంటుంది. దిస్ నో చేంజ్ లైక్, రైట్. అండ్ దెన్ ఇంకా రూల్ 1 చెప్తుంది, డ్యూటీ ఆఫ్ డిఫెండెంట్ టు ప్రొడ్యూస్ డాక్యుమెంట్స్ అపాన్ విచ్ రిలీఫ్ క్లెయిమ్డ్ ఆర్ రిలైడ్ అపాన్ హిమ్. లైక్, సో డిఫెండెంట్ తన డాక్యుమెంట్స్ ఏమైతే ఉండినాయో ప్లెయింటిఫ్ అండర్ ఆర్డర్ 7 రూల్ 14 లో చదువుకుంటాం కదా, ప్లెయింటిఫ్ తన డాక్యుమెంట్స్ అన్ని ఒకసారి ప్రెసెంట్ చేయాలి. ఏ డాక్యుమెంట్స్ మీద రిలై అవుతున్నారో ఆ డాక్యుమెంట్స్ అన్ని కోర్టులోను ప్రెసెంట్ చేయాలని చెప్పి చదువుకున్నాం కదా. సిమిలర్ రూల్ ఇక్కడ ఉంటుంది, బట్ దిస్ ఇస్ ఫర్ ద డిపెండెంట్ అనమాట, అంతనే.
right? Where the defendant bases his defense upon a document or relies upon any document. అతని డిఫెన్స్ ఒక డాక్యుమెంట్ మీద బేస్ అయి ఉండినా, లేకపోతే అతని ఎవిడెన్స్ కోసం ఏదైనా డాక్యుమెంట్ మీద అతని రిలీఫ్ ఏవైతే అతని డిఫెన్స్ ఏమైతే తీసుకున్నారో ఆ డిఫెన్స్ ఏదైనా డాక్యుమెంట్ మీద బేస్ అయి ఉంటే కనుక ఇన్ హిస్ పొజిషన్ ఆర్ పవర్, అది అతని పొజిషన్ లో ఉండినా అతని పవర్ లో ఉండినా సరే, ఇన్ సపోర్ట్ ఆఫ్ హిస్ డిఫెన్స్ ఆర్ క్లెయిమ్ ఫర్ సెట్ ఆఫ్ కౌంటర్ క్లెయిమ్. అది సెట్ ఆఫ్ అండ్ కౌంటర్ క్లెయిమ్ ఇందులోనే వస్తుంది. రూల్ 6 చదువుకున్నప్పుడు అది చదువుకున్నామండి. సో ఇట్ ఈస్ అన్ అడిషనల్ ఆప్షన్ టు ద డిఫెండెంట్ టు క్లెయిమ్ అగైన్స్ ప్లెయింటిఫ్ అనమాట. సో అట్లాంటి క్లెయిమ్స్ ఏదైనా చేస్తుండినప్పుడు సో ఏం చెప్తారంటే, అది ఏదైనా డాక్యుమెంట్ మీద బేస్ అయి ఉండినప్పుడు, ఆ సెట్ ఆఫ్ క్లెయిమ్ చేస్తున్నప్పుడు కానీ కౌంటర్ క్లెయిమ్ చేస్తున్నప్పుడు కానీ డిఫెండెంట్ అది ఏదైనా డాక్యుమెంట్ బేసిస్ మీద క్లెయిమ్ చేస్తూ ఉండుంటే కనుక అటువంటి డాక్యుమెంట్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ లిస్ట్ కింద తయారు చేసి, లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అంటాం కదా, సో అట్లా లిస్ట్ కింద తయారు చేసి కోర్టులో ప్రెజెంట్ చేసే తీరాలి. ఆ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్ అదొకటి, ప్లస్ accompanied with the original documents as far as possible. Originals ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. When the written statement is presented by him and shall at the same time deliver the document and a copy thereof. Document and document తో పాటు కాపీ కూడా, అది జిరాక్స్ కాపీ అన్నట్టు, రైట్? లేదా సర్టిఫైడ్ గవర్నమెంట్ ట్రూ కాపీస్ కానీ ఏమైనా ఉంటే అవి కూడా అనమాట. A copy thereof to be filed with the written statement. రిటర్న్ స్టేట్మెంట్ తో పాటు రిటర్న్ స్టేట్మెంట్ కోర్టులో ఫైల్ చేస్తున్నప్పుడు లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ తయారు చేసి, ఆ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్, ఆ లిస్ట్ ఏవైతే ఉన్నాయో ఆ పేపర్ మీద ఏవైతే లిస్ట్ రాసారో ఆ పేపర్ విచ్ వి కాల్ ఇట్ అస్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్, అండ్ దానికి జతపరుస్తూ ఇంకా ఆ డాక్యుమెంట్స్ ఏవైతే ఉండినాయో అవన్నీ కూడా కోర్టులో ప్రెజెంట్ చేయాలి డిఫెండెంట్ రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేస్తున్నప్పుడు అని చెప్పింది. And where such document is not in the possession or power of the defendant, he shall whenever possible state in whose possession or power it is. సరే, వారి పొజిషన్ లో కనుక ఆ డాక్యుమెంట్ దేని మీద అయితే రిలై అయ్యారో ఆ డాక్యుమెంట్ కనుక ఆ డిఫెండెంట్ దగ్గర లేకపోతే ఎవరి దగ్గర ఉందో వారికి తెలిస్తే అదైతే కోర్టుకి ఇన్ఫార్మ్ చేయాలి అని చెబుతుంది అనమాట, రైట్? అండ్ దెన్ సబ్ రూల్ 3 చెబుతుంది, డాక్యుమెంట్ విచ్ ought to be produced in court by the defendant under this rule but is not so produced shall not without the leave of the court be received in evidence on his behalf after the hearing at the hearing of this. సరే, ఏ డాక్యుమెంట్స్ అయితే రిటర్న్ స్టేట్మెంట్ తో ఫైల్ చేయమని కోర్టు చెప్తుందో అటువంటి డాక్యుమెంట్ కనుక రిటర్న్ స్టేట్మెంట్ తో డిఫెండెంట్ కనుక ఫైల్ చేయకపోతే తర్వాత కోర్టు పర్మిషన్ లేకుండా, అంటే కోర్టు అయితే పర్మిట్ చేసి ఇంకెప్పుడైనా సరే ఫ్యూచర్ లో ప్రెసెంట్ చేయాలా డాక్యుమెంట్ అనుకున్నారనుకోండి, మళ్ళీ అప్పుడు కోర్టు పర్మిషన్ తీసుకోవాలి. ఇప్పుడు కాక రిటర్న్ స్టేట్మెంట్ కాక ఫైల్ చేయకుండా ఫ్యూచర్ డేట్ లో ఇంకెప్పుడైనా కనుక ఫైల్ చేస్తూ ఉండినప్పుడు ఫస్ట్ కోర్ట్ పర్మిషన్ అయితే తీసుకోవాలన్నమాట. ఆ డాక్యుమెంట్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి, మార్క్ చేయడానికి కోర్టు యొక్క పర్మిషన్ అడుగుతూ, లైక్ ఇఫ్ కోర్ట్ పర్మిట్స్ ఇట్స్ వెల్ అండ్ గుడ్, అదర్వైజ్ అటువంటి డాక్యుమెంట్ ని ఆ డిఫెండెంట్ ఎవిడెన్స్ కింద వాడుకోవడానికి లేదు అని చెబుతుంది అనమాట. హీ కెన్ నెవర్ యూజ్ సచ్ డాక్యుమెంట్స్ as an evidence in future అన్నట్టు, రైట్? ఇన్ ఫ్యూచర్ ప్రొసీడింగ్స్ అన్నట్టు, రైట్? This is sub rule 3. And then sub rule 4 చెప్తుంది, nothing in this rule shall apply to documents produced with the cross. ఒకటి two purposes చెప్తుంది అనమాట. ఫస్ట్ పర్పస్, ప్రొడ్యూస్ విత్ ద క్రాస్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద ప్లెయింటిఫ్ విట్నెసెస్. ప్లెయింటిఫ్ విట్నెస్ ని క్రాస్ ఎగ్జామిన్ చేసే టైంలోను ఏదైనా డిఫెండెంట్ ఏదైనా డాక్యుమెంట్ మీద బేస్ అయితే కనుక, రైట్, అప్పుడు అటువంటప్పుడు ఈ రూల్ అయితే వర్తించదు. అదే మీరు రిటర్న్ స్టేట్మెంట్ తో కదా ఫైల్ చేయాలి, ఇప్పుడు మీరు మధ్యస్థంగా డాక్యుమెంట్ తీసుకొచ్చి క్రాస్ ఎగ్జామినేషన్ లో కొత్త డాక్యుమెంట్ తీసుకొచ్చి మీరు దాని మీద రిలై అయ్యి మీరు ప్లెయింటిఫ్ ని క్రాస్ ఎగ్జామిన్ చేస్తారు కదా, అది మేము ఇప్పుడు ఆ డాక్యుమెంట్ తీసుకోము అనడానికి లేదనమాట. ఇట్ ఈస్ అన్ ఎక్సెప్షనల్ సిర్కమ్స్టాన్స్, రైట్? అది ఒక సిచ్యువేషన్. రెండో సిచ్యువేషన్ ఏంటంటే, హ్యాండెడ్ ఓవర్ టు ద విట్నెస్. ఆ విట్నెస్ ఎవరైతే ఉన్నారు, మేబీ హిస్ విట్నెస్ ఆర్ ద ప్లెయింటిఫ్స్ విట్నెస్, ఆ విట్నెస్ ఎవరైతే ఉండినారో హ్యాండెడ్ ఓవర్ టు ద విట్నెస్ మియర్లీ టు రిఫ్రెష్ హిస్ మెమరీ. ఆ విట్నెస్ మెమరీని రిఫ్రెష్ చేయడానికి, ఇది విల్ బి డీలింగ్ విత్ దిస్ అండ్ సెక్షన్ 157 ఆఫ్ ద ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. అందులో చెప్తుంది రిఫ్రెషింగ్ మెమరీ కోసం కొన్ని డాక్యుమెంట్స్ ఆ విట్నెస్ కి అయితే చూపించచ్చు అని చెప్పి, దానికి సంబంధించిన అన్ని అది ఎవిడెన్స్ యాక్ట్ చదివినప్పుడు చదువుకున్నానండి. సో అట్లా ఒక మెమరీ విట్నెస్ ని రిఫ్రెష్ చేయడానికి ఏదైనా డాక్యుమెంట్ కనుక అదే టైంలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ చూపిస్తూ ఉండుంటే అప్పుడు ఈ రూల్ వర్తించదు. బికాస్ యూ హ్యావెంట్ ఫైండ్ దిస్ డాక్యుమెంట్ విత్ ద రిటన్ స్టేట్మెంట్, ఇట్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ బై ద కోర్ట్ అని అనడానికి లేదు. ఈ రెండు ఎక్సెప్షనల్ సిర్కమ్స్టాన్స్ అనమాట. ఎందుకంటే దానికి కూడా రీజన్ చెప్పాను. ప్లీడింగ్స్ చదువుకునేటప్పుడు మనం ఓన్లీ
మెటీరియల్ ఫ్యాక్ట్స్ మాత్రమే స్టేట్ చేయాలి, మన దగ్గర ఉండిన ఎవిడెన్స్ స్టేట్ చేయకూడదు అని చెప్పి చెప్తారు కదా. సో మనం ఆ ఎవిడెన్స్ ఇప్పుడు మనం ముందే రాసేసాం అనుకోండి, నా దగ్గర ఈ డాక్యుమెంట్ ఉంది ఈ విషయం ప్రూవ్ చేయడానికని, వాళ్ళు దానికి కౌంటర్ ఏదో వెతుక్కుంటారు, వారి డిఫెన్స్ ఏముందో ఆపోజిట్ పార్టీ వెతుక్కుంటారు, దాన్ని అలా తిప్పికొట్టాలా అని చెప్పి, లేదంటే ఎవిడెన్స్ అయినా డిస్ట్రాయ్ చేయడానికైనా ట్రై చేయొచ్చు. వాట్ ఎవర్ మెనీ ఆఫ్ ది సర్కమ్స్టాన్సెస్ క్యాన్ హ్యాపెన్. కాబట్టి ఎవిడెన్స్ అయితే డిస్క్లోజ్ చేయకండి మీ ప్లీడింగ్ లో అని చెప్పి చెప్తుంది. whether it be plain or the written statement, మీ ఎవిడెన్స్ ఏమైతే ఉందో అది మెన్షన్ చేయకండి అని చెప్పి అక్కడే చెప్పింది. సో యూ కెన్ రిటైన్ సమ్ డాక్యుమెంట్ as your evidence, like, and you can use it during cross-examining the plaintiff's witness if it is the defendant. And సేమ్ రూల్ ఆ ప్లేంటిఫ్ కి కూడా వర్తిస్తుంది అనమాట. అది మనం ఆల్రెడీ అక్కడ ప్లేంట్ చదువుతున్నప్పుడు చదువుకున్నాం. సేమ్ రూల్ ఇక డిఫెండెంట్ కి కూడా వర్తిస్తుంది. ఇంతనే డాక్యుమెంట్స్ కోసం, రైట్? అండ్ దెన్ రూల్ 3 విషయానికి వస్తే డెనియల్ టు బి స్పెసిఫిక్. డెనియల్ అంటే ఏమిటంటే మనం చెప్తాం కదా, వాట్ ఎవర్ ఆల్ ద అవర్మెంట్స్ మేడ్ ఇన్ ద ప్లేన్ ఆర్ డెనీడ్ ఆర్ రాంగ్ ఆర్ పుట్ టు స్ట్రిక్ట్ ప్రూఫ్ బై ద ప్లేంటిఫ్ అని చెప్పి రాసిస్తాం. అక్కడ అంతటికి కలిపి ఒక స్టేట్మెంట్ రాసిస్తే సరిపోదు అనమాట. ప్లేంట్ లో ఏ అంశాలు అయితే ఉండినాయో అవన్నీ అబద్ధం, అవన్నిటిని మేము నిరాకరిస్తున్నాం, దాన్ని ప్లేంటిఫ్ ప్రూవ్ చేయాల్సి ఉండే అనే ఒక అంశం మనం రిటర్న్ స్టేట్మెంట్ లో రాసే తీరుతాం. సో అది జనరల్ గా ఒక స్టేట్మెంట్ రాసిస్తే ఒక సెంటెన్స్ లో సరిపోదు. ప్లేంట్ లో ఏ అంశాలని మీరు తిరస్కరిస్తున్నారో, డెనీ చేస్తున్నారో వాటిని స్పెసిఫిక్ గా మెన్షన్ చేయాలి అని చెప్పి చెప్తున్నారు. ప్లేంటిఫ్ కాజ్ ఆఫ్ యాక్షన్ లో ఇలా జరిగింది, ఈ రిలీఫ్ అడుగుతున్నాను, ఇది అడుగుతున్నాను, ఇవన్నీ చెప్తూ ఉంటారు కదా. సో అట్లా చెప్తున్నప్పుడు మీరు ఏ అవర్మెంట్ అయితే అబద్ధం అని చెప్తున్నారో, లేదా మీరు యాక్సెప్ట్ చేయట్లేదు అవర్మెంట్ నిజమని, దాన్ని స్పెసిఫిక్ గా మెన్షన్ చేయాలి అని చెప్పి చెప్తుంది అనమాట. సో డెనియల్ టు బి స్పెసిఫిక్. ఏ అవర్మెంట్స్ మనం క్రిమినల్ కేసులో అనుకోండి అక్యూజేషన్స్ అంటాం, ఇక్కడ అక్యూజేషన్ అనడానికి లేదు కదా, అందుకని మనం అవర్మెంట్ అని పిలుస్తాం అనమాట. ప్లేంటిఫ్ చెప్పింది ఏమైతే ఉనిందో దాన్ని అవర్మెంట్ అని చెప్పి పిలుస్తాం అనమాట. సో ఆ అవర్మెంట్ ఏమైతే ఉనిందో ప్లేంటిఫ్ తన ప్లేంట్ లో రాసింది, అందులో ఏవైనా మనం డెనీ చేస్తూ ఉండుంటే ఆ డెనియల్ చాలా స్పెసిఫిక్ గా ఉండాలి. ఈ అంశాన్ని నేను డెనీ చేస్తున్నాను, ఈ అంశాన్ని నేను డెనీ చేస్తున్నాను, ఈ అంశాన్ని నేను డెనీ చేస్తున్నాను అంటూ. సారీ, రూల్ 2 స్కిప్ చేశానంట, మీరు కూడా నోటీస్ చేయలేదు. దిస్ ఇస్ అ వెరీ బిజీ టైమ్ ఫర్ మీ. లైక్ నన్ను చాలా మంది డిస్టర్బ్ చేస్తూ ఉంటారండి, సో ఆన్ అండ్ ఆఫ్ అవుతూ ఉంటాను, డో మైండ్. నేను రూల్ 2 కూడా చెప్తాను. థ్యాంక్స్ ఫర్ రిమైండింగ్ దిస్. సో రూల్ 3 అయిపోయాక రూల్ 2లోకి వెళ్తానండి. సో రూల్ 3 ఏం చెప్పిందంటే ఆ డెనియల్ ఏమైతే ఉందో అది చాలా స్పెసిఫిక్ గా ఉండాలి అని చెప్పి చెబుతుంది అనమాట. సో జనరల్ గా అన్నిటికీ కలిపి ప్లేంట్ లో ఏమైతే రాసారో అన్ని అబద్ధాలు ప్లేంటిఫ్ ప్రూవ్ చేసుకోవాలని ఒక స్టేట్మెంట్ రాసిస్తే సరిపోదు. ఏ అంశాలు అబద్ధం, ఏ అంశాలు మీరు యాక్సెప్ట్ చేయట్లేదో దాన్ని క్లియర్ గా రాయండి అని చెప్పి చెప్తుంది. ఇదే రూల్ 3. అండ్ రూల్ 2, న్యూ ఫ్యాక్ట్స్ మస్ట్ బి స్పెసిఫికల్లీ ప్లీడెడ్. ద డిఫెండెంట్ మస్ట్ రేజ్ బై హిస్ ప్లీడింగ్ all matters which show the suit not to be maintainable. అంటే సూట్ ఎందుకు మెయింటైనబుల్ కాదు, సూట్ అసలు చట్టపరంగానే నిలవదు అని చెప్పిన అంశం ఏదైనా డిఫెండెంట్ కనుక తీసుకుంటూ ఉండుంటే దాన్ని మెన్షన్ చేయాలి, చాలా స్పెసిఫిక్ గా మెన్షన్ చేయాలి. ఎందుకు మెయింటైన్ కాదు ఆ సూట్, ఎందుకు నిలవదు చట్టం దృష్టిలో అని, అంటే ఆ సూట్ నిలవదు, దాన్ని కొట్టేయండి అన్నట్టు డిఫెండెంట్ కనుక అడుగుతుంటే ఏ అంశం మీద కొట్టేయమని అడుగుతున్నారో అది స్పెసిఫిక్ గా మెన్షన్ చేయాలి అని. ఫర్ ఇన్స్టాన్స్ లిమిటేషన్ క్లెయిమ్ చేస్తున్నారు, లిమిటేషన్ బార్ అయిపోయింది, దాటిపోయిన తర్వాత సూట్ ఫైల్ చేశారు ప్లేంటిఫ్. సో ఇప్పుడు డిఫెండెంట్ ఏం అడుగుతారంటే లిమిటేషన్ అయిపోయింది కదా, ఆ సూట్ కొట్టేయని చెప్పి అడుగుతారనమాట. సూట్ ఈస్ నాట్ మెయింటైనబుల్. ఏమ్మా సరే, ఆల్ కమ్ విత్ ఇన్ 5 minutes. సో సారీ, సో ఇట్లా స్పెసిఫిక్ గా ఏదైనా ఆ సూట్ ఎందుకు చట్టం దృష్టిలో నిలవదు అని చెప్పి డిఫెండెంట్ భావిస్తున్నారు, ఆ పర్టికులర్ అంశం అయితే చాలా స్పెసిఫిక్ గా మెన్షన్ చేయాలని చెప్పి చెప్తున్నారు. ఫర్ ఇన్స్టెన్స్ ఆ సూట్ ఈస్ బేస్డ్ ఆన్ ఏ కాంట్రాక్ట్, లైక్ అండ్ ద కాంట్రాక్ట్ ఇమ్మోరల్ కాంట్రాక్ట్ అనుకోండి. ఇమ్మోరల్ కాంట్రాక్ట్ లో ఉండిన అంశాలు చెల్లవు, అసలు కాంట్రాక్టే చెల్లదు. అలాంటప్పుడు కోర్టుకు వచ్చే అవకాశమే లేదు. సో స్టిల్ ఆ ప్లేంటిఫ్ కనుక సూట్ ఫైల్ చేసేసారు అనుకోండి, ఆ సూట్ నిలవదు కదా. సో ఇలాంటి పర్టికులర్ అంశాలు ఏదైనా సరే
ఈ ఈ ఆ కేటగిరీ కింద ఫాలో అవుతుంది ఆ సూట్, అందుకే ఆ సూట్ నిలవదు అని చెప్పి డిఫెండెంట్ కనుక భావిస్తే ఆ పర్టికులర్ అంశం చాలా స్పెసిఫిక్ గా మెన్షన్ చేయాలి, చాలా డీటెయిల్ గా మెన్షన్ చేయాలి అని చెప్పి చెబుతుంది రూల్ 2. ఇంతనే ద డిఫెండెంట్ మస్ట్ రైజ్ బై హిస్ ప్లీడింగ్. తన ప్లీడింగ్ ఏమవుతుంది, రిటర్న్ స్టేట్మెంట్ అవుతుంది. తో రిటర్న్ స్టేట్మెంట్ లో అన్ని మ్యాటర్స్, ఏ మ్యాటర్స్ అయితే విచ్ షో దట్ ద సూట్ ఇస్ నాట్ మెయింటైనబుల్, సూట్ చట్టం దృష్టిలో మెయింటైనే కాదు, కొట్టేయాలి ఆ సూట్ అన్నట్టు కనుక డిఫెండెంట్ కనుక భావిస్తే ఆ అంశాన్ని మెన్షన్ చేయాలని. ఆర్ దాట్ ద ట్రాన్సాక్షన్ ఇస్ ఎయిదర్ వాయిడ్, ఏదైనా ఒక పర్టికులర్, నేను చెప్పాను కదా కాంట్రాక్ట్స్ రిలేటెడ్ అనుకోండి, ఒక పర్టికులర్ ట్రాన్సాక్షన్ చెల్లదు, వాళ్ళిద్దరి మధ్య ఉండిన ట్రాన్సాక్షన్ మేడ్ బి మ్యారేజ్ తీసుకోండి, మ్యారేజ్ చెల్లదు అనుకోండి, ఇట్స్ వాయిడ్ మ్యారేజ్ అనుకోండి, రైట్. అలాంటప్పుడు ఈ సపిండ, మనం హిందూ మ్యారేజ్ అక్కడ చదువుకుంటాం కదా, ఈ సపిండ రిలేషన్షిప్ ఉన్న వాళ్ళు, ఇటువంటి వాళ్ళు, ప్రొహిబిటెడ్ రిలేషన్షిప్ లో ఉండిన వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. ఇన్ కేస్ చేసుకుంటే ఇట్ ఈస్ అ వాయిడ్ మ్యారేజ్ అన్నట్టే. ఇప్పుడు అట్లా వాయిడ్ మ్యారేజ్ చేసుకొని మెయింటెనెన్స్ అడుగుతున్నారు అనుకోండి, అది చెల్లదు కదా. సో ఇటువంటివి అనమాట. డివోర్స్ అడుగుతున్నారు అనుకోండి, పెళ్ళే చల్లనప్పుడు మళ్ళీ డివోర్స్ ఎందుకు, ఆ సూట్ నిలవదు కదా. సో ఇలాంటి అంశాలు ఏదైనా సరే డిఫెండెంట్ రైజ్ చేసినప్పుడు చాలా స్పెసిఫిక్ గా మెన్షన్ చేయాలి, డీటెయిల్ గా రాయాలి అని చెప్పి చెప్తున్నారు అనమాట. అంతనే ఇఫ్ ఇట్ ఈస్ ఎయిదర్ వాయిడ్ ఆర్ వాయిడబుల్ ఇన్ ద పాయింట్ ఆఫ్ లా ఆర్ ఆల్ సచ్ ఆర్ ద గ్రౌండ్స్ ఆఫ్ డిఫెన్స్, ఇంకా వారు ఏ డిఫెన్స్ తీసుకుంటున్నారో ఆ గ్రౌండ్స్ ఆఫ్ డిఫెన్స్ అన్ని యాజ్ ఇఫ్ నాట్ రైజ్డ్ వుడ్ లైక్లీ టు టేక్ ద ఆపోజిట్ పార్టీ బై సర్ప్రైజ్. డిఫెండెంట్ తన రిటర్న్ స్టేట్మెంట్ లో ఏమైతే డిఫెన్స్ తీసుకోవాలో ఆ డిఫెన్స్ తీసుకునే అవకాశం ఉండి కూడా తీసుకోకుండా ఉండుంటే ఆ ప్లేంటిఫ్ సర్ప్రైజ్ అయిపోతారంట. ఫర్ ఎగ్జాంపుల్ లిమిటేషనే ఉనింది, లేదు ఈ వాయిడ్ మ్యారేజే ఉనింది, వాయిడ్ మ్యారేజ్ చల్లదు, ఈ సూట్ ని కొట్టేయండి అని చెప్పి డిఫెండెంట్ అడగొచ్చు. బట్ డిఫెండెంట్ అడగలేదనుకో ప్లేంటిఫ్ సర్ప్రైజ్ అవుతారు కదా, అట్లా అన్నమాట. అది ఆ లాంగ్వేజ్ ఇక్కడ వీళ్ళు వాడతారు. సో ఏం చెప్తున్నారు ఇక్కడ, ఆల్ సచ్ గ్రౌండ్స్ ఆఫ్ డిఫెన్స్ యాజ్ ఇఫ్ నాట్ రైజ్డ్, అవి కనుక రేజ్ చేయకుండా ఉంటే would be likely to take the opposite party, defendant opposite party is obviously the plaintiff, by surprise. వాళ్ళు ఆశ్చర్యపోతారు, అయ్యో డిఫెండెంట్ కి ప్లీ తీసుకునే రైట్ ఉంది కదా, ఎందుకు తీసుకోలేదు అనే డిఫెన్స్ కనుక ఉంటుంటే డిఫెండెంట్ కి అన్ని గ్రౌండ్స్ రిటర్న్ స్టేట్మెంట్ లో రాయండి అని చెప్పి చెబుతున్నారు. అంతనే ఆర్ వుడ్ రైజ్ ఇష్యూస్ ఆఫ్ ఫ్యాక్ట్ నాట్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ద ప్లేన్, యాజ్ ఫర్ ఇన్స్టెన్స్ ఫ్రాడ్, లిమిటేషన్, రిలీజ్ ఉందనుకో. ఇప్పుడు ఏదైనా ప్రొనోట్ సూట్ ఏదైనా ఉంది, లేకపోతే ఇంకేమైనా ప్రాపర్టీకి సంబంధించి ఏదైనా ఉంది అనుకో, రిలీజ్ డేట్ రాసి ఇచ్చేసారు అనుకోండి వాళ్ళకి, సో అలాంటి టైంలో, లేదంటే పేమెంట్ కి సంబంధించి పేమెంట్ అయిపోయింది, లేకపోతే ఆపోజిట్ పార్టీ ఇఫ్ ఇట్ ఈస్ అన్ అగ్రిమెంట్ ఫర్ సేల్, ఆ ఆపోజిట్ పార్టీ ఏ పేమెంట్ అయితే చేయాలనే అంశాలు ఆ టర్మ్స్ ఆఫ్ కాంట్రాక్ట్ కింద రాసుకున్నారు, టర్మ్స్ ఆఫ్ అగ్రిమెంట్ కింద రాసుకున్నారు, ఆ పేమెంట్ వారు చేయలేదు, అందుకనే నేను రాలేదు అని ఏమైనా డిఫెన్స్ ఇస్తున్నాను అనుకో, సో ఇలాంటిది ఆ పేమెంట్ కి సంబంధించిన అంశాలు కానీ, లేదా పర్ఫార్మెన్స్ కి సంబంధించి కానీ, పర్ఫార్మెన్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ లోను ఆపోజిట్ పార్టీ నేను కాంటింజెంట్ కాంట్రాక్ట్స్ లో అవి వస్తాయన్నమాట ఇక్కడ. సో అక్కడ ఏమొస్తుందంటే కండిషన్ ప్రెసిడెంట్ వస్తుంది, ఆ కండిషన్ నెరవేరితే గానీ ఆపోజిట్ పార్టీ వారు చేయాల్సిన పని వారు చేయరనమాట. సో అలాంటి పెర్ఫార్మెన్స్ కి సంబంధించి ఏదైనా సరే ప్లీ తీసుకోవాల్సి వచ్చినప్పుడు, లేదు పెర్ఫార్మెన్స్ కి సంబంధించి ఇవన్నీ ఇంకా కాంట్రాక్ట్స్ లోనే ఉంటాయి. పెర్ఫార్మ్ చేయలేని కాంట్రాక్ట్స్ అనుకోండి, పెర్ఫార్మ్ చేయలేని స్థితిలో ఉన్నాయనుకోండి, పర్సనల్ పర్ఫార్మెన్స్ కి సంబంధించిన కాంట్రాక్ట్ ఉందనుకోండి, లైక్ యూ హైర్డ్ ఎ సింగర్, a plaintiff hires a singer being the defendant, ఆ డిఫెండెంట్ ఆ సింగర్ ఎవరైతే ఉండినారో ఆ మ్యారేజ్ పార్టీకి వచ్చి వాడు పాడలేదు, వీళ్ళు డ్యామేజెస్ ఏవో అడుగుతున్నారు అనుకో, ఆ సింగర్ లేరు, చనిపోయారు, లేకపోతే వాడికి యాక్సిడెంట్ అయింది, ఆ గొంతు పోయింది, ఇలాంటివి ఏమైనా జరిగాయి అనుకోండి, అలాంటిది ఏదైనా డిఫెన్స్ కింద అది తీసుకుంటున్నారు అనుకోండి, ఆ డిఫెన్స్ ఏమైతే ఉన్నిందో చాలా క్లియర్ గా మెన్షన్ చేయాలి అని చెప్పి చెప్తున్నారు. ఇంతే అండి రూల్ 2, రైట్. అండ్ దెన్ రూల్ 3 చెప్పాను. I'll stop this here and I'm getting late. My daughter is getting late for school, right? మిగతావి రేపు చదువుకుందాం, ఓకేనా? విష్ యు ఆల్ ఎ వెరీ గుడ్ డే.